ఇవాళ భారతదేశం చాలా గొప్పగా, చాలా గర్వంగా తగిలిన గాయానికి కాస్త ఊరడింపుగా మనమేంటో శత్రువుకి మన సత్తా ఏంటో చూపించిన ఒక గొప్పతనంగా భావించే రోజు. ఇది చిన్న విషయం కాదు, ఇది ఆషామాషి విషయం కాదు. గతంలో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత మన ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్ మీద. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఏంటా తేడా అంటే, ఇది దేనికి ప్రతిదాడిగా జరిగింది అనేది ఒక పాయింట్. ఇది పాకిస్తాన్ చేసిన ఏ దుశ్చర్యకి ప్రతిచర్యగా జరిగింది అనేది రెండో పాయింట్. మూడో పాయింట్, ఈ ఆపరేషన్కి ఇవాళ మన వాళ్ళు చేసిన రిటాలియేషన్కి ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారు, ఇది మూడవది. నాలుగవది, ఇది మన శత్రుదేశమైన పాకిస్తాన్కి, ఉగ్రదేశమైన పాకిస్తాన్కి ఇది గుణపాఠం నేర్పినట్టేనా, నాలుగవది. ఐదవది, ఇక దీంతో ఉగ్రవాద నిర్మూలన జరిగినట్టేనా, లేదా నెక్స్ట్ జరగబోయే యుద్ధానికి, అసలు యుద్ధానికి ఇది మొదటి అడుగా, తొలి అడుగు అనుకోవచ్చా ఈ ఆపరేషన్ సింధూర్ అనే ఈ అంశాలన్నింటినీ మనం క్రోడీకరిస్తే బ్రీఫ్గా ఇది దేనికి ప్రతిదాడి అంటే, అమాయకంగా కాశ్మీరు అందాలను చూడాలని దేశం నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో దంపతులు, పిల్లాజల్లతో కుటుంబాలు, వయోవృద్ధులు జీవిత చరమాంకంలో కాశ్మీర్ని చూడాలనే ఒక ఉత్సాహం, ఒక ఆనందం, ఒక జ్ఞాపకం కోసం వెళ్ళిన ఎంతోమంది. ఏప్రిల్ 22 మధ్యాహ్నం 2 గంటలకి 4 రాక్షసులు, ముష్కరులు వచ్చి భార్యల ముందే భర్తల్ని చంపేసిన అత్యంత హేయమైన, నీచమైన, పిరికి చర్య. దానికి ఇది ప్రతిదాడి. ఇది దేనికి ప్రతిచర్య అని కూడా అనుకున్నాం మనం. ఈ ఉగ్రవాదుల రూపంలో భారతదేశం మీద పదే 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 రిపీటెడ్గా చేస్తున్న చర్యలకి ఇది ప్రతిచర్య. మనం ఒక్కసారి ఆ చర్యలు చూసుకుంటే, అన్నీ మనం డిస్కస్ చేయలేకపోయినా 2000 సంవత్సరంలో అనంతనాగ్ జిల్లాలో ఛత్తీసింగ్పురా గ్రామంలో మార్చి 21న ఒక దాడి జరిగింది. సిక్కులు లక్ష్యంగా జరిగిన ఆ దాడిలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు 2000 సంవత్సరంలో. అదే 2000 సంవత్సరం ఆగస్టులో అమర్నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని నున్వాన్ బేస్ క్యాంప్ పైన ముష్కర దాడి జరిగితే 32 మంది చనిపోయారు యాత్రికులు. ఏ పాపం చేశారు వీళ్ళంతా? 2001 జూలైలో మరోసారి అమర్నాథ్ యాత్రికుల లక్ష్యంగా దాడి జరిగింది అనంతనాగ్లోని శేష్నాగ్ బేస్ క్యాంప్ పైన. ఆ రోజున 13 మంది యాత్రికులు చనిపోయారు. ఇక 2001 అక్టోబర్లో శ్రీనగర్లోని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాంప్లెక్స్ పైన ఆత్మాహుతి దాడి జరిగింది. 36 మంది చనిపోయారు. ఇక మనం అత్యంత పవిత్రంగా, అత్యంత గొప్పగా చెప్పుకునే మన ప్రజాస్వామ్య ఆలయం, భారత ప్రజాస్వామిక ఆలయం పార్లమెంటు భవనం పైన 2001 డిసెంబర్ 13న పార్లమెంటు భవనం పైన దాడి చేశారు జైషే మహమ్మద్ అనే ఒక రాక్షస గుంపుకు చెందిన ఉగ్రవాదులు కొంతమంది. ఆ రోజు 9 మంది చనిపోయారు, సామాన్యులు కానీ అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది కానీ. 2001లో పార్లమెంట్ పైన దాడి. ఆ తర్వాత మళ్ళీ 2002లో అమర్నాథ్ యాత్రికులు టార్గెట్గా దాడి జరిగింది, 11 మంది చనిపోయారు. 2002 మార్చి 14న కలూచక్లో ఆర్మీ స్టేషన్పై బస్సు పైన గ్రెనేడ్లు విసిరితే 36 మంది చనిపోయారు. మళ్ళీ 2002 నవంబర్లో 19 మంది చనిపోయారు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి పైన జరిగిన దాడిలో. ఇందులో 9 మంది భద్రతా సిబ్బంది. 2003 మార్చిలో పుల్వామా జిల్లా
నందిమార్గ్ గ్రామంలో కశ్మీరీ పండిట్లపైన దాడులకు పాల్పడి 24 మంది కశ్మీరీ పండిట్లని ఊచకోత కోశారు. అందులో 11 మంది మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. వీళ్ళు మనుషులు కాదు. వీళ్ళని ఎందుకు ఉపేక్షించాలి అనే ప్రశ్నకి ఈ ఆపరేషన్ సింధూర్ ఒక సమాధానం. అలాగే 2005 జూన్లో పుల్వామాలోని ప్రభుత్వ పాఠశాల ముందు అదొక దాడి. 2006 కుల్గాంలో జరిగిన దాడిలో 9 మంది నేపాల్, బీహార్ చెందిన కూలీలు చనిపోయారు. 2016 సెప్టెంబర్లో ఊరి వద్ద ఉగ్రవాద దాడితో 18 మంది భారతీయ సైనికులను పట్టున పెట్టుకున్నారు ఈ ముష్కర్లు. 2017 జూన్ 10న కుల్గాం ప్రాంతంలోనే మళ్లీ అమర్నాథ్ యాత్ర బస్సుపై దాడి. ఇక్కడ 8 మంది చనిపోయారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా, ఇది దేశాన్ని తీవ్రంగా బాధించిన, నొప్పించిన అంశం. ఇది ఫిబ్రవరి 14, 2019 పుల్వామాలో సైనికులు వెళ్తున్న వాహనం పైన ఉగ్రవాదులు దాడి. 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, 40 మంది. 2024 జూన్ 7న జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న భక్తుల బస్సుపై దాడి, 9 మంది మృతి. ఇక మొన్న ఏప్రిల్ 22 గడిచిన మాసంలో మిట్ట మధ్యాహ్నం, ఇందాక నేను చెప్పాను కదా, 26 మందిని పట్టున పెట్టుకున్నారు. భార్యల ముందు భర్తల్ని, బిడ్డల ముందు తండ్రుల్ని, తల్లుల ముందు కొడుకుల్ని వెతికి వెతికి వెతికి, మతం వెతికి, నువ్వు హిందువా ముస్లిమా అని వెతికి, ముస్లిం కాదు హిందూ అని తెలిసిన వెంటనే కాల్చి చంపాడు. గన్ పాయింట్, నెత్తి మీద గన్ పెట్టి తల మీద కాల్చి చంపారు. ఇక్కడ ఒక మాట నేను పచ్చిగా చెప్పదలుచుకున్నా. ముస్లిమ్స్లో, నేను మళ్ళీ చెప్తున్నా, అది వాళ్ళ ఆచారము, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ నమ్మకం. ముస్లింలో పురుషులకు సుంతి చేపిస్తారు, అంటే పురుషాంగానికి సంబంధించిన కటింగ్ ఏదో ఉంటుంది. ఈ పుండాకోరులు, ఈ దాడి చేసిన ఈ పుండాకోరులు పాయల్గాంలో జరిగిన దాడిలో పురుషుల్ని ప్యాంట్ ఇప్పమని, చెడ్డీ ఇప్పమని, పురుషాంగాలు చూసి సుంతి అయిందా లేదా అని తెలుసుకుని, సుంతి అవ్వలేదు కాబట్టి నువ్వు హిందూ అని చెప్పి చంపేశారు. పురుషాంగం ఆధారంగా హిందూ ముస్లిం అని గుర్తుపెట్టి చెప్పారు. అందుకనే మగతనం ఆధారంగా నువ్వు చంపావు కాబట్టి ఆ మగతనం ఏంటో చూపించారు రాత్రి. దట్ ఈజ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్లోనే ఒక మగతనం ఉంది. ఏంటంటే భారతీయ మహిళలు గట్టిగా మాట్లాడితే హిందూ మహిళలు, అదొక నమ్మకం, అదొక ఆచారం, అదొక సాంప్రదాయం. సింధూరం పెట్టుకుంటారు మహిళలు. సౌత్ ఇండియాలో మామూలుగా బొట్టు పెట్టుకుంటారు. నార్త్ ఇండియాలోనైతే ఇట్లా పాపిడంతా కుంకుమ పెట్టుకుంటారు. సింధూరం అంటే కుంకుమ, బొట్టు బిళ్ళలు కాదు. వీళ్ళు మహిళల ముందే భర్తల్ని చంపి ఆ సింధూరం లేకుండా చేశారు కాబట్టి ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. అంటే మా ఆడబడుచులు, మా మహిళలకు సంబంధించిన సింధూరాన్ని, కుంకుమని, బొట్టుని మీరు చెరిపేయాలనుకున్నారు కాబట్టి ఆ సింధూరం దీంతో ఇస్తున్నాం, మీ రక్తంతో మా తల్లుల, మా సోదరీమణుల సింధూరం దిద్దుతామని చెప్పడం కోసం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఇది ఆషామాషిగా పెట్టిన పేరు కాదు అది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని అభినందించక తప్పదు. ఎందుకంటే గాయపడ్డ మహిళల మనోభావాలు, వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళ దుఃఖానికి, పోగొట్టుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఆ బాధకి ఇది కొంత ఆయింట్మెంట్ లాంటిది, కొంత ఊరడింపు లాంటిది. సో అది తర్వాత నా భర్తను చంపారు, నా కొడుకుని చంపారు, నన్ను కూడా చంపేయండి అని ఒక మహిళ ఆ ఉగ్రవాదిని అడిగితే వాడు ఏమన్నాడు? నిన్ను చంపవు, నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు అన్నాడు. అంటే వీడు మోడీకి సవాల్ విసిరాడు, అన్నాడు మోడీకి చెప్పు అన్నాడు. అదే ఆ మహిళ కూడా చెప్పారు, ఇట్లా అన్నారు నాతో అని. ఇది మోడీ సమాధానం. ఆ మహిళల ద్వారా తెలుసుకున్న
ఆ దుర్ఘటన ఎలా జరిగింది అని పూర్తిగా అవగాహన చేసుకుని ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని తెలుసుకున్న మోడీ ఇచ్చిన సమాధానం ఇది. మోడీ అంటే వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈ దేశ ప్రధాని, ఈ దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రధాని. అందువల్ల ఇంత గట్టి సమాధానం ఆయన అనకపోయినా చేస్తారు. కానీ ఈ జరగడంలో ఇది ఒక పాయింట్, వన్ ఆఫ్ ది పాయింట్స్. ఇక ఇది ఎంతవరకు గుణపాఠం? పాకిస్తాన్ లాంటి ఒక విఫల రాజ్యానికి, ఉగ్రవాద దేశానికి ఇది ఒక గుణపాఠం నేర్పిందా? దీంతో ఉగ్రవాదం అంతమైపోయినట్టేనా? ఒకడు పోతే ఒకడు పుట్టుకొస్తాడు. వాడు ఎవడో వాగుతున్నాడు, మసూద్ అజర్. నాకు భయం లేదు, విచారం లేదు. వాడి కుటుంబం మొత్తం రాత్రి దాడుల్లో కుటుంబం మొత్తం లేచిపోయింది. నేనేమి వాడి కుటుంబం పోయిందని నేను బాధతో మాట్లాడట్లా, చాలా ఆనందంగా మాట్లాడుతున్నా. వాడి కుటుంబం మొత్తం లేచిపోయింది, వాడు మాత్రం తప్పిదు. వాడు లేడు అక్కడ. వాడి తెలుసు పహల్గాంలో దాడి జరిగిన రోజే వాడు ఎక్కడో దాక్కున్నాడు వెళ్ళి. వాడు ఇప్పుడు ఒక లెటర్ రిలీజ్ చేశాడు. నాకు భయం లేదు, నాకేమీ బాధ లేదు, కానీ భారతదేశాన్ని వదిలేది లేదు, ఇంతకింత చూపిస్తా. చూపించు, నువ్వేం చూపిస్తావో. నువ్వు ముందు ఆ కలుగులోంచి బయటికి రావాలి కదా నువ్వు. సో అంటే ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళు ఆగుతారా? ఇంకా ఈ ఆపరేషన్ సింధూర్ వీళ్ళందరికీ బ్రేక్ వేసినట్టేనా? ఇక ఫైనల్గా అసలు యుద్ధం చాలా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కవ్వింపు చర్యలు ఇంకెక్కువైనాయి. ఇందాక సాయంత్రం మన ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం పాకిస్తాన్ సైనికులు సరిహద్దు వద్ద జరిపిన కాల్పుల్లో 15 మంది మన పౌరులు చనిపోయారు, 49 మంది గాయపడ్డారు. దీనికి రిటాలియేషన్ ఉంటుంది, దీనికి ప్రతిస్పందన, ప్రతిచర్య ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అయితే జరగబోయే అసలు యుద్ధానికి ఈ ఆపరేషన్ సింధూర్ తొలి అడుగు అనుకోవచ్చా అనేది మనం ఈ డిబేట్లో ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకోవాల్సిన అంశం. ఇక దీంతో పాటు మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలకు సంబంధించి 3 కీలకమైన సంస్థలు ఎవరైతే భారతదేశం మీద పదే దాడులు చేస్తున్నారో, జైషే మహమ్మద్, లష్కరే తైబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఈ మూడింటికి సంబంధించి జైషే మహమ్మద్కు సంబంధించిన 4 స్థావరాలపైన, లష్కరే తైబాకు సంబంధించిన 3 స్థావరాలపైన, అలాగే హిజ్బుల్ ముజాహిదీన్కు సంబంధించిన 2 స్థావరాలపైన రాత్రి మన వాళ్ళు వైమానిక దాడులు చేశారు. ఈ 9 స్థావరాలపైన 21 సార్లు స్ట్రైక్స్ జరిగాయి. వీటిల్లో 5 వాళ్ళు చెప్పుకునే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో. నేను ఈ దాడి జరిగిన 22వ తేదీ దాడి జరిగిన దగ్గర నుంచి అది పిఓకే కాదు, ఐఓకే అని చెప్తున్నా నేను, ఇండియన్ ఓన్ కశ్మీర్. దీంట్లో 5 స్థావరాలపైన, అలాగే పాకిస్తాన్ దేశంలోనే ఉన్న మరో 4 స్థావరాలపైన ఈ దాడి జరిగింది. ఇంకా చాలా లోపలికి 80 కిలోమీటర్ల వరకు వెళ్ళి కొట్టారు. నెక్స్ట్ ఎక్కడి దాకా వెళతారో చెప్పలేం. సో ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఇంకా పాకిస్తాన్ తట్టుకోగలదా గట్టిగా చూపిస్తే అనేది. నేను మొదటి నుంచి చెప్తున్నా, హిందూ సింహం జూలు విదిలిస్తే పంజా విసిరితే. నేను హిందూ సింహం అంటే కొంతమందికి నచ్చలా. నేను ఎందుకన్నాను, వాడు నువ్వు హిందువా కాదా అని జిప్పు తీసి మరీ చంపాడు కదా, కాబట్టి హిందూ సింహం జూలు విదిల్చాల్సి వచ్చింది అని ఆ రోజే చెప్పాను. హిందూ సింహం జూలు విదిలిస్తే పంజా విసిరితే, భారత సింహం పంజా విసిరితే, జూలు విదిలిస్తే అదును చూసి విసిరింది, అదును చూసి దెబ్బ కొట్టింది. ఇక మీదట ఎలా ఉండబోతుంది? ఆపరేషన్ సింధూర్ జరిగిన తీరు తర్వాత ఇక మొదట ఏం జరగబోతోంది, పాకిస్తాన్కి జరిగిన డ్యామేజ్ ఏంటి, అలాగే ఇది ఎటు దారి తీస్తుంది అనే అంశాన్ని ఇంకొంచెం డీప్గా మనం చర్చించబోతున్నాం. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది చాలా కీలకమైన అంశం ఇక్కడ. అలాగే ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నది చాలా కీలకమైన చర్చ. ఇవాళ దేశమంతటా కూడా ఫుల్ ఎలక్ట్రిఫై అయిపోయింది. చాలా అంటే చాలా ఎలక్ట్రిఫై అంటాం మనం. ఒక రకంగా ప్రభుత్వాన్ని ఆకాశాన్ని ఎత్తేసుకుంటున్నారు.
సో ఈ పరిస్థితుల్లో ఈ చర్చను మనం చూడబోతున్నాం. ఈ చర్చలో మనతో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, అలాగే రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ వివి రావు గారు ఉన్నారు, అండ్ రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, అండ్ అనలిస్ట్ సంజయ్ పులిపాక గారు మనతో జాయిన్ అయ్యారు. తర్వాత మామిడి గిరిధర్ గారు అనలిస్ట్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు కాసేపటి తర్వాత. సో ఒక్కసారి ప్యానలిస్ట్ల రియాక్షన్ తీసుకునే ముందు ఈ సింధూర్ ఇన్సైడ్ డీటెయిల్స్ ఆర్మీ వెల్లడించింది. ఆర్మీ అధికారులు, రక్షణ శాఖ అధికారులు అండ్ విదేశాంగ శాఖ అధికారులు జాయింట్గా వెల్లడించిన దీని ప్రకారం ఒకసారి అవి చెప్పే ప్రయత్నం చేస్తాను సింపుల్గానే. ఇన్సైడ్ డీటెయిల్స్: 1, నిర్దేశిత ఖచ్చితమైన లక్ష్యాలపైన సర్జికల్ స్ట్రైక్ జరిగాయి. 2, ముందుగానే లక్ష్యాలను గుర్తించిన నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO ప్రకారం జరిగాయి. 3, కీలక ఉగ్రస్థావరాలపై అనుక్షణం నిఘా ఉంచి జరిగాయి. 4, దాడులు చేయండంటూ తుది ఆదేశాలు ఇచ్చిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. 5, ఆపరేషన్ సింధూర్ అమలుకు కొంచెం ముందు ప్రధానికి దోవల్ సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత సీక్రెట్ కంట్రోల్ రూమ్ ద్వారా నేరుగా దాడుల పర్యవేక్షణ జరిగింది. ప్రధానమంత్రి కూడా కంట్రోల్ రూమ్ లోకి వచ్చి పర్యవేక్షించారంటున్నారు. గ్రౌండ్ నుంచి దోవల్ టీంకు ఎప్పటికప్పుడు సమాచారం దోవల్కు అందింది. ఆపరేషన్లో పాల్గొన్న త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 దళాలు సంయుక్తమైన ఆపరేషన్ ఇది. ఆ తర్వాత క్రియాశీలకంగా ఉండే ఉగ్ర స్థావరాలపైన ఫోకస్ పెట్టి మరీ కొట్టారు. కొన్నిటిని మాత్రం కొట్టారు, ఇంకా చాలా ఉన్నాయి. భారత్కు నష్టం జరగకుండా సర్జికల్ స్ట్రైక్స్ కు పకడ్బందీ ప్రణాళిక, అంటే మన వైపు నుంచి సింగిల్ నష్టం లేకుండా. తర్వాత సరిహద్దు కాల్పులు జరిగే పౌరులు చనిపోయారు, కానీ ఈ యుద్ధం అంటే ఈ సర్జికల్ అంటే ఈ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ సర్జికల్ స్ట్రైక్స్ కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే ముగిసింది. అది కూడా అర్ధరాత్రి దాటాక 1:05 ప్రారంభమైన ఈ ఆపరేషన్ సింధూర్ 1:30కి ముగిసింది. అంటే 25 నిమిషాల పాటు మాత్రమే చేసేసి చాలా ఒక గుణపాఠం చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇది దీనికి సంబంధించి ఒక బ్రీఫ్ ఇది. ఇక మనం చర్చలోకి వెళ్దాం. ముందుగా కల్నల్ రావు గారు నమస్తే అండి. చెప్పండి. కల్నల్ రావు గారు, మనం గడిచిన 10 రోజులుగా రిపీటెడ్ గా మనం దీన్ని ఒక అంచనా వేయడానికి ట్రై చేస్తున్నాము. మీరు చాలా విషయాలు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. అది యాదృచ్ఛికమో లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ నేను రేపే ముహూర్తం అని కూడా చెప్పాను. రేపే ముహూర్తం అని చెప్పాను. మీరే రాత్రి నా డిబేట్లో కూడా ఉన్నారు. రేపే ముహూర్తం అని చెప్పాను. కరెక్ట్గా ఇవాళ డేట్లో తెల్లవారుజామున అర్ధరాత్రి దాటాక జరిగింది. ఎనీవే, అంటే అదేదో ఇదనగా యాదృచ్ఛికం అన్నాను, అందుకే నేను. ఎనీవే, ఆపరేషన్ సింధూర్ జరిగిన తీరు మీద కానీ జరగడం మీద కానీ ఒక మాజీ సైనికాధికారిగా, కల్నల్గా మీ ఒపీనియన్ చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ చేసాం. కరెక్ట్. సివిలియన్ టార్గెట్స్ టార్గెట్ చేయలేదు, డిఫెన్స్ టార్గెట్స్ చేయలేదు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కానీ డ్యామేజ్ చేయలేదు. మనం కేవలం టెర్రరిస్ట్ స్థావరాల మీదే ఫోకస్ చేసాం. అవి ఎంత డెప్త్ లో ఉన్నా కానీ, దగ్గరలో ఉన్నా కానీ వాటి మీదే ఫోకస్ చేసాం. ఇక నెక్స్ట్ పాయింట్, మనం భారత సరిహద్దులు దాటలేదు. మన సరిహద్దుల్లోనే ఉండి PGMs వాడాం, అంటే ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్. ఇవి ఎంత యాక్యురేట్ అంటే కరెక్ట్ గా బిల్డింగ్ మీదకి వెళ్ళి దాడి చేయడం జరిగింది. ఇది యాక్చువల్ గా ఏంటంటే, ఇక్కడ ఒక డౌట్ ఉందండి నాకు. మీరు ఏమనుకోకపోతే, POK లో 5 టెర్రర్ మాడ్యూల్స్ మీద జరిగాయి, శిబిరాల మీద. పాకిస్తాన్ లో 4 శిబిరాల మీద జరిగాయి. అంటే పాకిస్తాన్ దేశంలోకి వెళ్లకుండా మనకి అది వైమానిక దాడులు అక్కడికి వెళ్లకుండా ఎలా జరిగాయి? మనకు ఆ రేంజ్ ఉందండి. ఓకే. బహవాల్పూర్ అన్నది మిసైల్స్ మాక్సిమం డిస్టెన్స్. అందులో బహుశా ఆకాశ్ వాడింటాం, ఎందుకంటే మనకి డీటెయిల్స్ ఇంకా రాలేదు. ఆ ప్రెసిషన్ 100 కిలోమీటర్ల దూరంలో కూడా మనం ప్రెసిషన్ వాడగలిగాం. దీనికి ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ మన ప్రపంచానికి చేసామండి. మన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మన ఓన్ డివైడ్ చేసుకోగలిగామని. ఇందులో ఏంటంటే, ఒకటి ఇస్రో కంట్రిబ్యూషన్ చాలా ఉందండి. లాస్ట్ 2-3 ఇయర్స్ లో కొన్ని శాటిలైట్స్ లాంచ్ ద్వారా మన ఓన్ GPS సిస్టమ్స్ డివైడ్ చేసుకోగలిగాం. వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాడిఫై చేసినా మనకేం తేడా చేయదు. అది కూడా చాలా హై అక్యురసీ తోటి. సెకండ్ థింగ్ ఏంటంటే,
ఆ జిపిఎస్ సిస్టమ్స్ ని ఈ మిసైల్స్ తోటి అనుసంధానం చేయగలిగాం. తర్వాత ఎప్పుడైతే మిసైల్ ఫైర్ అయిందో దాని తర్వాత ప్రెసిషన్ గైడెన్స్ అంటే ఏంటంటే ఒకసారి మిసైల్ ఫైర్ చేసిన తర్వాత కూడా అది హోమింగ్ అవడానికి దానికి కొన్ని మెటాలిక్ ఆబ్జెక్ట్స్ అది లేకపోతే అది హోమింగ్ కష్టం అవుతుందండి. దానివల్ల మనం ఏం చేసామంటే దానికి మధ్యలో గైడెన్స్ అంటే కొంచెం లెఫ్ట్ రైట్ వెళ్తా ఉంటే దానికి కరెక్ట్ గా ఫోకస్ చేయించాం. ఈ విధంగా దాడి చేస్తాం. ఇది ఒక విధంగా టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. రైట్ రావు గారు, ఇక్కడే ఒక పాయింట్ ఒక్క నిమిషం రావు గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి, వందే మాత్రం. నమస్కారం. లక్ష్మణ్ గారు, మీకు ఆపరేషన్ సింధూర్ అంటే మనకి తెల్లవారుజామున 3 గంటలకి చాలా మందికి తెలిసింది, జరిగిందని తెలిసినప్పుడు దాని పేరు ఆపరేషన్ సింధూర్ పేరుతో చేశారని కానీ తెలిసినప్పుడు హౌ యూ ఫెల్ట్? ఇది ఎప్పటి నుంచో కూడా చేయాలి అన్న సంకల్పం మొత్తం భారతదేశంలోనే మారుమోగిపోతుండే. అవును, ఎందుకంటే ముఖ్యంగా మీడియా ఛానల్స్ చూసినా కూడా ప్రజల రెస్పాన్స్, వాళ్ళ కామెంట్స్ చూస్తుంటే ఇంకా ఎప్పుడు 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 అన్న క్వశ్చన్స్ పెడుతూ ఉన్నారు. సో దానికి సమాధానంగా ప్రధానమంత్రి గారు గాని మిగతా మంత్రులు గాని చెప్పారు, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేయాలన్న ఆపరేషనల్ ఫ్రీడమ్ అన్నది మేము ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇచ్చేసాం. కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తారు అన్నది స్పష్టంగా చేస్తూ, ఎదుటి శత్రువు కూడా మన యొక్క మౌనం కూడా చాలా భయాన్ని క్రియేట్ చేసింది. నిశ్శబ్దం చాలా పెద్ద భయాన్ని, ఎందుకంటే నిశ్శబ్దం కూడా చాలా భయాన్ని సృష్టిస్తుంది. అవును. ఆ విధమైన భయాన్ని పాకిస్తాన్ లో సృష్టించి వాళ్ళు ఏ విధమైన ప్రేలాపనలు వాళ్ళు పలుకుతున్నారంటే వాళ్ళ భయాన్నే వాళ్ళ మాటల్లో మనము కొలవచ్చు. ఆ విధంగా వాళ్ళు మాట్లాడారు. మా దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయని, అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడారు. దానితో ఆ భయం వాళ్ళలో కనిపించింది. ఆ భయాన్ని ఇంకా పెంచడానికి మనం అనేక చర్యలు తీసుకున్నాం. మన ఇండస్ వ్యాలీ ట్రీటీ కావచ్చు, ఇండస్ రివర్ ట్రీటీ కావచ్చు, ఇవన్నీ కూడా సిరీస్ ఆఫ్ యాక్షన్స్ హస్తదిగ్బంధనం చేసేసాం. పాకిస్తాన్ హస్తదిగ్బంధనం చేసి ముప్పేట దాడి చేస్తూ ఫైనల్ గా ఈ మిలిటరీ ఆప్షన్ అన్నది లాస్ట్ గా పెట్టుకున్నాం. దాన్ని ఏ విధంగా చేస్తాం? మొదటి నుంచి మనం మాట్లాడింది ఏంటంటే టెర్రరిజం గురించే మాట్లాడింది భారతదేశం. కరెక్ట్. పాకిస్తాన్ దేశం, పాకిస్తాన్ పౌరులు వాళ్ళకు నష్టం చేయాలని ఎప్పుడు మాట్లాడలేదు. టెర్రరిజం లో ఎవరైతే ఉన్నారో, ఈ పెహల్గావ్ సంఘటనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మద్దతుదారులు, వాళ్ళతో కుట్ర పన్నిన వాళ్ళందరినీ కూడా భూమి మీద ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళను బయటికి తీస్తాం, వాళ్ళ మీద యాక్షన్ తీస్తామని ప్రధానమంత్రి గారు స్పష్టంగా మాట్లాడారు. అవును. అనుసరించి మనం ఆపరేషన్ సింధూర్ లో కూడా ఇందాక రావు గారు చెప్పినట్టు ఓన్లీ టెర్రర్ టార్గెట్స్ అంటే టెర్రర్ బేస్ కావచ్చు, టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ కావచ్చు, టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ కావచ్చు, లేకుంటే లష్కర్ ఈ తైబా, హిజ్బుల్ ముజాహిదీన్ అండ్ జైషే మొహమ్మద్ వీటిలో హెడ్ క్వార్టర్స్ కావచ్చు, వీటిని కాన్సన్ట్రేట్ చేసుకుని ఈ విధంగా చేయడం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అండి. యాక్చువల్ గా పిన్ పాయింటెడ్ గా టార్గెటెడ్ స్ట్రైక్స్ చేస్తూ మాక్సిమం వాళ్ళకి డిస్ట్రక్షన్ చేయడం అన్నది మన సైడ్ నుంచి ఒక క్యాజువాలిటీ గానీ ఒక ప్రమేయం లేకుండా కూడా ఇంత చక్కగా ఆపరేషన్ చేయడం అన్నది మొత్తం ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసింది. కాస్త దీంట్లోనే చైనా దగ్గర తెచ్చుకున్న ఒక విమానాన్ని మన వాళ్ళు కూల్చేశారు. ఆ కాస్త 25 నిమిషాల్లోనే. సో ఆ విధమైన టెక్నాలజీ, ఇంతకు ముందు రావు గారు చెప్పినట్టు మన టెక్నాలజీ, ఎన్టీఆర్ఓ, తర్వాత ఇస్రో, శాటిలైట్స్, తర్వాత మన టెక్నాలజీ కూడా ఏ విధంగా ఉంది అన్నది కూడా చూస్తారు. ఎందుకంటే మనం సాధారణంగా ఈ స్ట్రైక్స్ అన్నవి ఇజ్రాయెల్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తారన్నది మనకి ఇప్పటి వరకు తెలిసిన విషయం. అవును అవును. వాళ్ళు హమాస్ మీద, గాజా మీద ఏ విధంగా వాళ్ళు స్ట్రైక్ చేశారో, కానీ ఇప్పుడు భారతదేశం చేసిన ప్రిసిషన్ స్ట్రైక్స్ చూస్తే మళ్ళా ప్రపంచం కూడా భారతదేశం ఎంత అడ్వాన్స్ గా వెళ్ళింది అన్నది కూడా ఒక అంచనా వేసుకుంటున్నారు. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. దీన్ని సాధించిన మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి, వారి వెనకాల ఉంటూ మన ప్రధాని గారు, మిగతా వారందరూ కూడా ప్రోత్సహించడం అన్నది, మొత్తం భారతదేశ ప్రజలు కూడా జయజయకారాలు పలకడం అన్నది వారికి గొప్ప మొరల్ బూస్టర్. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం సార్, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. ఇక్కడ మనతో మేజర్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జై హింద్ కూడా చెప్పాలి మీ అందరికి. అసలు నేను ఎందుకంటే మనం దాదాపు జై హింద్ దాదాపు 22వ తేదీ నుంచి రోజు మనం డిబేట్లు చర్చిస్తున్నాం, ఏం జరగాలి, ఏం జరగబోతోంది అని. సో ఇది అర్ధరాత్రి దాటిన తర్వాత 1:05 ప్రారంభమై 1:30 కల్లా ముగిసిపోయింది. 25 నిమిషాల్లోనే దర్దళ్ళాడిచ్చేశారు. సింహం పంజా విసిరితే మాటు వేసి ఎలా ఉంటుందో ఒకరోజు మనం మాట్లాడాం. ఇప్పుడు అదే జరిగింది. సో మీకు ఇది తెలియగానే, వినగానే, ఫస్ట్ మార్నింగ్ ఆ నిద్ర కళ్ళతో లేవగానే, తెలియగానే, దాని పేరు ఆపరేషన్ సింధూర్ అని తెలియగానే, వాట్ వాజ్ యువర్ రియాక్షన్?
ఆ, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా జై హింద్. నమస్కారం అండి. జై హింద్. ఆ, సో ఎర్లీ మార్నింగ్ నేను లేచిన వెంటనే అప్పటికే నా దగ్గర మొబైల్లో ఒక 10-15 మిస్డ్ కాల్స్ ఉన్నాయండి. ఓకే. వెంటనే నాకు అర్థమైంది దేర్ ఇస్ సంథింగ్ బిగ్ అని ఇమీడియట్ గా టీవీ ఆన్ చేసాను. ఆ, వెంటనే అక్కడ స్క్రోలింగ్ వస్తుంది అండ్ విజువల్స్ కనిపిస్తున్నాయి. నిన్న ఎస్టర్డే ఈవినింగ్ ఐ వాస్ టెల్లింగ్ టు మై స్టూడెంట్స్ అండి, క్లాస్ లో అంటున్నాను, మాక్ డ్రిల్స్ అనేటువంటి వచ్చేసినాయి, మాక్ డ్రిల్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్. అది ఎప్పుడు అనేటువంటిది మనకు తెలీదు, బట్ దెర్ ఇస్ సంథింగ్ సీరియస్ అని చెప్పేసి అనుకున్నా. నిన్న ఈవినింగ్ మేము రావు గారు కూడా అదే చర్చించాం. కరెక్ట్, అదే సార్. రైట్. అవునండి, మాక్ అవునండి. డ్రిల్స్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్ అండి. దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ బిగ్ అని చెప్పేసి అనుకున్నాం. ఎర్లీ మార్నింగ్ ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్, ఏదైతే మనం ఇన్ని రోజులు బట్టి అనలైజ్ చేస్తున్నామో, ఏదైతే మన ప్రజలందరూ కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారో దానికి అంతటికీ కూడా మంచి సమాధానం మనం చెప్పగలిగాం అనేటువంటి ఒక ఆనందం అయితే కలిగిందండి. రీజన్ ఏంటి అంటే మన ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో అది కూడా ఈ 10 రోజులు బట్టి జరిగినటువంటి సెలక్షన్ అంటే నేను అనుకోనండి. ఈ ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో దీని మీద వర్కౌట్ చేస్తున్నాయి. అవును. ఇంకొకటి ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటి అంటే గతంలో ఇప్పుడు మనం ఏదైతే ఈ లక్షిత దాడులు అనేటువంటివి చేశామో ఈ ప్రాంతాలను మనం పాకిస్తాన్ ఎంబసీకి మనం ఇచ్చి, పాకిస్తాన్ గవర్నమెంట్ కి ఇచ్చి, ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద మూలాలు ఉన్నాయి, ఇక్కడ ఉగ్రవాదులు తయారవుతున్నారు, వీరి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆ గవర్నమెంట్ కి చెప్తే ఎటువంటి యాక్షన్ కూడా లేదండి. దానికి పర్యవసానం కూడా ఈ రోజు చూడండి, ఆ ఉగ్రవాదులు ఎవరైతే గాయపడ్డారో ఆ ఉగ్రవాదుల్ని హాస్పిటల్లో ఆర్మీ అధికారులు జాయిన్ చేయడం, ఆ చనిపోయినటువంటి ఉగ్రవాదుల యొక్క అంత్యక్రియలకు ఆర్మీ అధికారులు అధికారిక లాంఛనాలతో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ నెక్సెస్ అండి. పాకిస్తాన్ డిజర్వ్స్ దిస్ కైండ్ ఆఫ్ ఆల్సో ది అదర్ డే వీ హావ్ డిస్కస్డ్ ఏంటంటే పిఓకేలో కానీ లేకపోతే అక్కడ కానీ ఎక్కడెక్కడైతే ఉగ్రవాదుల శిబిరాలు ఉన్నాయో భారతదేశం వాటి మీద దాడి చేస్తుందని తెలిసినప్పుడు పాక్ ఆర్మీ వాళ్ళని తీసుకెళ్లి పాక్ సైన్యం కోసం నిర్మించుకున్న బంకర్లలో దాచిపెట్టింది చాలా మందిని. ఆ రోజే డిస్కస్ చేసాం, ఆ ఉగ్రవాదులు ఇంతగా దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి సైన్యానికి అని ఒకటి డిస్కస్ చేసాం మనం. రెండోది ఇప్పుడు జరిగిన తర్వాత అధికారిక లాంఛనాలతో మరొక ఉగ్రవాద నాయకుడిని మధ్యలో పెట్టుకుని ఆర్మీ అధికారులు అందరూ అక్కడుండి అధికారిక లాంఛనాలతో ఆ శవాలకి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్, ఆ శవాలకి అంత్యక్రియలు చేయడం అనేది ఇది ఇంకోటి కీలకమైన అంశం. తర్వాత ఇందులో ఒక ఎమోషన్ ఉందండి ఈ మొత్తం ఎపిసోడ్ లో. ఆ ఎమోషన్ ఏంటి, మనకి 22వ తేదీన జరిగిన దాడికి సంబంధించి ఆ రోజున దేశం మొత్తం విలపించింది. ఎందుకంటే మన మహిళల ముందే భర్తల్ని, కొడుకుల్ని, తండ్రుల్ని చంపేశారు కదా. ఆ బాధ చాలా మందిని బాధించింది. అదొక ఎమోషన్. సో ఆ ఎమోషన్ తో పాటు ఇవాళ జరిగిన దాడిలోంచి కూడా ఎమోషన్ వచ్చింది, ఒక రకమైన భావోద్వేగం, భలే దెబ్బ కొట్టారు అని. అది దానికి పేరు ఆపరేషన్ సింధూర్. సంజయ్ గారు నమస్తే, జై హింద్. నమస్తే అండి, జై హింద్. యా సంజయ్ గారు, దీంట్లో ఒక రకమైన పెయిన్ ఉంది. ఈ జరిగిన ఘటనలో ఆ రోజున 22వ తేదీన జరిగిన దాంట్లో పెయిన్ ఉంది విత్ ఎమోషన్. ఇప్పుడు ఒక ఆనందం ఉంది, ఒక ఎమోషన్ విత్ ఎమోషన్. ఏంటంటే ఏదైనా గాయానికి కాస్త లేపనం అంటాం కదా మనం, ఆ లేపనం వెన్న లాంటిది రాసినప్పుడు లేదా ఆయింట్మెంట్ రాసినప్పుడు ఒక రకమైన సాంత్వన, దాంట్లో ఎమోషన్ ఉంది. పైగా దానికి సింధూర్ అని పేరు పెట్టడం అనేది ఇంకా దాన్ని రెట్టింపు చేసింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ జరిగిన ఆపరేషన్ సింధూర్ బేస్ చేసుకుని? ఒకటండి, ఇందాక వక్తలు చెప్పినట్టు పొద్దున్న 4 గంటల నుంచి నాకు మెసేజెస్ రావటం వల్ల లేచి చూడంగానే కొద్దిగా భావోద్వేగానికి గురవటం సహజం అండి. కానీ మా ప్రొఫెషన్ లో అనలిస్ట్ గా పనిచేస్తుంటే భావోద్వేగాలకి పెద్ద స్పేస్ ఇవ్వలేము, ఎందుకంటే కాన్స్టాంట్ గా మనం ఏం జరిగింది, ఎలా జరిగింది అని చూడాల్సి వస్తుంది. మీరు చెప్పిన మాట వాస్తవం అండి. ఆపరేషన్ సింధూరం అని పేరు పెట్టడం చాలా సింబాలిక్ గా ఉంది.
మీరు వర్ణించినట్టు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అది కరెక్ట్. ఇంకో సింబాలిక్ మూమెంట్ ఇవాళ జరిగిన అంశాలలో ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఫారెన్ సెక్రటరీ కూర్చుని బ్రీఫింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు మహిళల చేత చేయించారండి, సీనియర్ ఎస్టాబ్లిష్డ్ ఆఫీసర్స్ అండి. ఒకళ్ళు వ్యోమికా సింగ్, ఇంకోళ్ళు సోఫియా ఖురేషి, మధ్యలో మన ఫారెన్ సెక్రటరీ కూర్చుని, అంటే దేశవ్యాప్తంగా ఎటువంటి విభజన లేదు అని క్లియర్ మెసేజ్. తర్వాత మహిళల చేత చేయించడం చాలా గొప్పగా ఉందండి. వాళ్ళు కూడా చాలా కాంపిటెంట్ గా. ఇంకోటి కూడా అనౌన్స్మెంట్ ఇంకోటి కూడా వచ్చింది. ఈ మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి అండ్ వింగ్ కమాండర్ వేమికా సింగ్ వీళ్ళ నేతృత్వంలోనే ఆపరేషన్ సింధూర్ జరిగిందని కూడా చెప్పారు. అవునండి, ఏ మహిళలు అయితే మీరు బాధ పెట్టారో ఆ మహిళలే మిమ్మల్ని కొట్టారని చెప్పడం కోసం వాళ్ళకి అప్పచెప్పినట్టున్నారు. అవునండి, అంతే అంతే. పాకిస్తాన్ కి మెసేజ్ వెళ్ళింది, అటువైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు, వాళ్ళకి కూడా ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళిందండి. దట్ ఇండియన్ విమెన్ ఆర్ ఫోర్ ఫ్రంట్. వాళ్ళు ముందుండి ఈ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయటము, వాళ్ళ టెలివిజన్ ఛానల్స్ లో దీన్ని టెలికాస్ట్ చేయటం, దే హ్యావ్ సిగ్నిఫికెంట్, ఒక సింబాలిక్ మీనింగ్, చాలా గొప్ప మీనింగ్ ఉందండి. తర్వాత ఫారెన్ సెక్రటరీ గారు మన విక్రమ్ మిశ్రీ గారు చేసిన ప్రెజెంటేషన్, ఆయన మాట్లాడిన విషయాల్లో చాలా ప్రిసైజ్ అండ్ షార్ప్ గా మాట్లాడారండి. చాలా ఖచ్చితంగా మాట్లాడటం జరిగింది. ఆయన ఒకటి చెప్పింది, ఇది ప్రతీకార చర్య. ఇది ప్రతీకార చర్య కేవలం మొన్న జరిగిన పెహల్గాంకే కాదు, ఇంతకు ముందు వాటికి కూడా అని. ఎందుకంటే ఆయన మీరు గమనించుంటారు, ఫారెన్ సెక్రటరీ గారు మాట్లాడే ముందు వెనకాల స్క్రీన్ మీద ఇంతకు ముందు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న టెర్రరిస్ట్ అటాక్స్ చూపించడం జరిగింది. వాళ్ళు ప్రెజెంట్ చేశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో అది అక్కడ కూర్చున్న ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి, టీవీలో చూస్తున్న ఫాలో అవుతున్న ఫారిన్ అనలిస్ట్ కి ఒక క్లియర్ మెసేజ్ వెళ్తోంది. మేము ఈ రోజు ప్రతిస్పందిస్తున్నాం అంటే క్యాజువల్ గా ప్రతిస్పందించట్లేదు, కొన్ని దశాబ్దాలు అనుభవించాం కాబట్టి మేము ప్రతిస్పందిస్తున్నాం అని క్లియర్ మెసేజ్ వెళ్ళిందండి. అది కూడా చాలా పవర్ఫుల్ గా కన్వే చేయడం జరిగింది. తర్వాత మీరు చెప్పినట్టు మన ఫారెన్ సెక్రటరీ కూడా క్లియర్ గా చెప్పారు, ఇది కేవలం టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దెబ్బతీస్తున్నాం కానీ సివిలియన్స్, మిలిటరీ మీద కాదని. తర్వాత ఫారెన్ సెక్రటరీ గారు చెప్పడం దాంట్లో ఇది ప్రతిస్పందనే కాదు, జరగబోయే టెర్రరిస్టులు వ్యూహాలకి ఇది ప్రియంప్ట్ కూడా చేయడానికి ప్రయత్నం అని చెప్పారు. అంటే ముందు ముందు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. తర్వాత ఐక్యరాజ్య సమితి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఐక్యరాజ్య సమితి ఆగస్ట్ 25 నాడు ఇచ్చిన స్టేట్మెంట్ దట్ ఉగ్రవాదుల్ని అకౌంటబుల్ చేయాలి అన్న స్టేట్మెంట్ ని తీసుకుని విక్రమ్ మిశ్రీ గారు చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే భారత్ ని క్రిటిసైజ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారో, మీరు ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అది వెళ్ళొచ్చు కదా, ఇది వెళ్ళొచ్చు కదా అని వాళ్ళందరికీ కూడా ఆయన అడగకుండానే మెసేజ్ ఇచ్చారండి. ఏప్రిల్ 25 స్టేట్మెంట్ మీరు చూసుకోండి. దానిలో ఐక్యరాజ్య సమితి నీడ్ టు హోల్డ్ ద పెర్పెట్రేటర్స్, ఆర్గనైజర్స్, ఫైనాన్సర్స్, స్పాన్సరర్స్ ఆఫ్ టెర్రరిజం రెస్పాన్సిబుల్ టు అకౌంటబుల్ అని చెప్పారండి. సో క్లియర్ గా చాలా ఐక్యరాజ్య సమితి చెప్పిందే మేము చేసామని చెప్పారు. ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గానే, నాట్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్ గానే చెప్పింది. కానీ విచిత్రం ఏంటంటే, ఐక్యరాజ్య సమితి చేస్తున్నాం అని చెప్తూనే ఒక పక్క నుంచి ఐక్యరాజ్య సమితి లిమిటేషన్స్ కూడా మేము గుర్తించి మేం చేయాల్సినవి మేము చేస్తున్నాం అని చెప్పారండి. ఉదాహరణకి ఇందాక ఇవాళ అంబాసిడర్ పంకజ్ సరన్, ఇంతకు ముందు డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు లో మెంబర్, ఆయన కూడా తన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి మాట్లాడుతూ, యునైటెడ్ నేషన్స్ గురించి మాట్లాడుతూ, ఇంతకు ముందులాగా న్యాయం కావాలి అని ఒక యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు మేము యాచించము, ఇప్పటి నుంచి ఇది క్లియర్ గా కన్వే, ఈ టెర్రరిస్ట్, ఈ మిజైల్ స్ట్రైక్స్ ఏం కన్వే చేస్తున్నాయంటే మా సెక్యూరిటీని మేము ఎలా చూసుకోవాలో మేము నిర్ణయిస్తామని క్లియర్ మెసేజ్ కూడా వెళ్ళిందండి. నో మోర్ బ్లడ్ షెడ్ అని చెప్పేశారు. క్లియర్ గా రెస్పాండ్ అవుతాము ఇప్పటి నుంచి ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్ అయినా అని. సంజయ్ గారు ఒక్క నిమిషం అండి. రావు గారు, ఈ అటాక్ అంటే మనం చేసిన ఈ ప్రతిచర్య అనండి, ప్రతిదాడి అనండి, ఈ మొత్తాన్ని చూసినప్పుడు పాకిస్తాన్కి లేదా పాకిస్తాన్ ప్రేరేపించిన ఉగ్రవాద వ్యవస్థకి జరిగిన డ్యామేజ్, మనల్ని ఎవరైతే మన శరీరాన్ని రక్తమోడేలాగా గాయపరుస్తున్నారో ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదుల వ్యవస్థకి జరిగిన డ్యామేజ్ సంతృప్తికరంగా జరిగింది అనుకోవచ్చా? రాత్రి దాడి సంతృప్తికరంగా జరిగింది అనుకోవచ్చు. కొంత శాటిలైట్ ఇమేజరీ డే టైమ్ లో తీసిన పోస్ట్ ఈవెంట్ డ్యామేజ్ అసెస్మెంట్
ఫొటోస్ ఆల్రెడీ మీడియాలో తిరుగుతున్నాయని, మనం కూడా కావాలంటే చూడొచ్చు. నిజంగా ఐటీ ఎంతూజియాస్టులు ఉన్నారు, వాళ్ళు శాటిలైట్ ఇమేజరీ మంచి లేటెస్ట్ అక్వైర్ చూసుకోగలిగితే అది కూడా కనిపిస్తుంది. ఇంకా క్యాజువాలిటీస్ అంటారా, జైషే మహమ్మద్ లీడరు సొంతానికి యాక్సెప్ట్ చేశాడు, వాళ్ళ సిస్టరు వాళ్ళందరూ అక్కడ ఫ్యామిలీ అంతా అక్కడ క్యాంప్ లో ఉన్నారని. సో ఈ విధంగా తన కాలు తనే నరుకున్నాడు, అంటే అది టెర్రరిస్ట్ క్యాంప్ అని. వాళ్ళకి ఏముంటుంది సార్, వాళ్ళకి కుటుంబం మీద కుటుంబ సభ్యుల మీద అంత ప్రేమాభిమానాలు ఏముంది చేస్తే పాములు అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళే మింగేసే రకాలు వాళ్ళు. అవునండి. ఇంకోటి ఏంటంటే దాదాపు 90 వరకు పోయినట్టు లెక్క రిపోర్ట్ వస్తుందండి. అవును, అది ఎంత ప్రిసైజ్ ఫిగర్ అన్నది వాళ్ళు కూడా కవర్ చేసేస్తారు, ఎందుకంటే కొన్ని క్రూషియల్ ఫిగర్స్ ఎవరైనా పోయి ఉంటే అది చెప్పుకుండకపోవచ్చు, లేకపోతే కొంతమంది సివిలియన్స్ లోకల్ గా ఉన్న వాళ్ళని కూడా కలిపేసి ఎక్స్ట్రా డ్యామేజ్ అయిపోయింది, ఇండియా చేస్తుంది, ఇండియా సివిలియన్స్ ని చంపేస్తుందని కార్డు, హ్యూమనిటేరియన్ కార్డు వాడడానికి వాళ్ళు ఫ్యూచర్ లో ఇది చేస్తారని. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద ఫైరింగ్ అయిందో దీనికి రియాక్షన్ పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది అన్నది, దాన్ని బట్టి వాళ్ళ సపోర్ట్ ఉన్నది లేదు అన్నది క్లారిటీ వచ్చేస్తుందండి. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ రియాక్షన్ చేసింది అనుకోండి, అంటే ఏంటంటే వాళ్ళకి పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి డైరెక్ట్ లింక్ ఉన్నట్టు. మనం ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాం ఇండియన్ రెసిస్టెంట్ ఫ్రంట్ అన్నది, అది ఏంటంటే 3 ఎల్ఈటి, జైషే మహమ్మద్ అండ్ హెచ్ఎం పీపుల్ ఏంటంటే లోకల్ క్యాడర్, అంటే మన కాశ్మీర్ నుంచి పారిపోయిన మనుషులే. వాళ్ళని గైడ్స్ కింద, స్పాటర్స్ కింద, రికనెసెన్స్ కి, వీటికి లోడ్ క్యారియర్స్ కింద ఇటువంటి వాటికి వాడుకుంటారు. ఎల్ఈటి అండ్ జైషే మహమ్మద్ హార్డ్ కోర్ క్యాడర్స్, అంటే వీళ్ళు ఆమె కాకుండా అడ్వాన్స్డ్ కోర్సులు కూడా వీళ్ళు చేసి వీళ్ళు తయారుగా ఉంటారండి. వాళ్ళని ఇంపాక్ట్ చేయడం వల్ల మనకి క్లియర్ కట్ మెసేజ్ మన ప్రపంచానికి పంపగలిగాం. ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడైనా ఇప్పుడు నెక్స్ట్ లాంచ్ ప్యాడ్ లో ఎప్పుడైనా తయారవుతా ఉంటే మన ప్రియంప్ట్ చేయగలిగిన కెపాసిటీ మనకు ఉందని చెప్పి స్పష్టంగా చెప్తారు. మీరు అన్నట్టుగానే ఇప్పటికే అక్కడ సైన్యం వాళ్ళు, సైనికాధికారులు వాళ్ళు వాళ్ళ సాలిడారిటీ తెలియజేశారు ఎవరికి, చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆల్రెడీ తెలియజేశారు ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అధికారిక లాంఛనాలతో ఎవరికి అంత్యక్రియలు చేస్తారండి? దేశభక్తులకి, దేశం కోసం దేశ ప్రజలకు సేవలు చేసిన వాళ్ళకి, లేకపోతే చాలా కాలం సైన్యంలోనో లేకపోతే డిపార్ట్మెంట్స్లోనో సర్వీస్లో ఉండి రిటైర్ అయ్యి చనిపోయిన వాళ్ళకి, రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి ప్రజాసేవలకి, సామాజిక సేవకులకి అధికార లాంఛనాలతో చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అక్కడ, మన దేశం మీద పడి విరుచుకుపడి రక్తం ఓడేలాగా చంపుతూ ఉన్న వాళ్ళని అధికారిక లాంఛనాలతో చేశారు. లక్ష్మణ్ గారు, అధికారిక లాంఛనాలతో చేసిన అంత్యక్రియలు కానీ మీరు కూడా సర్వీసులో ఉన్నప్పుడు కొంతమంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడము, వాళ్ళని ఇంటరాగేట్ చేయడం, ఇవి మీకు అనుభవం ఉంది కాబట్టి, ఇప్పుడు జరిగిన దాంట్లో మనకి ముంబై అటాక్స్ లో పాల్గొన్న అజ్మల్ కసబ్ కానీ, హెడ్లీ కానీ, వీళ్ళు శిక్షణ పొందిన శిబిరాలు కూడా ధ్వంసమయ్యాయి. కరెక్ట్, రైట్. అటువంటి వాళ్ళకి, అక్కడ చనిపోయిన వాళ్ళకి అధికారిక లాంఛనాలతో పాకిస్తాన్ సైనికాధికారులు వచ్చి మరి నివాళులు అర్పించి సెల్యూట్లు కొట్టారంటే వాళ్ళని మనం పాకిస్తాన్ నుంచి వేరు చేసి ఎలా చూడగలం? ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ మనుషులుగానే చూస్తాం, పాకిస్తాన్ పంపించిన మనుషులుగానే చూస్తాం కదా. ఎందుకంటే పాకిస్తాన్ నేరుగా యుద్ధంలో భారతదేశాన్ని ఎప్పుడు కూడా ఏమీ చేయలేదని వాళ్ళకు కూడా స్పష్టంగా తెలుసు. ఓకే, అందువల్ల వాళ్ళు చేసేది ఏంటంటే అప్రత్యక్ష యుద్ధం. దిస్ ఇస్ కాల్డ్ ప్రాక్సీ వార్. ప్రాక్సీ వార్ లో ప్రధానంగా ఏంటంటే ఈ విధంగా టెర్రరిస్టులని, ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడం. అందువల్ల ఆర్మీనే వీళ్ళను ముందుకు నడిపిస్తుంటది. పాకిస్తాన్ ఐఎస్ఐ కావచ్చు, తర్వాత పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, వీరందరూ కూడా వీళ్ళు వెనకాల ఉంటారు. అందుకని ఈ రోజు మీరు చెప్పిన ఆ సంఘటనలు, వాళ్లకు అధికార లాంఛనాలు ఇవ్వడం అన్నది మళ్ళా ఒకసారి సుస్పష్టం చేస్తుంది ఈ టెర్రరిస్టుల వెనకాల ఉన్నది పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, పాకిస్తాన్ ప్రభుత్వం అన్నది మళ్ళా ఫోటోలతో సహా ఈరోజు ఎస్టాబ్లిష్ అయింది. అవును. రెండవది వాళ్ళు చేసేది నార్కో టెర్రరిజం, అంటే భారతదేశంలోకి ఎలాగైనా ఈ మాదక ద్రవ్యాలన్నవి ప్రవేశపెట్టాలి. మీరు యాక్చువల్ గా ముంద్రా పోర్ట్ లో చూసుకున్నా కూడా అక్కడ దొరికిన బిగ్ కన్సైన్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా అక్కడి నుంచే భారతదేశానికి రావాల్సింది. మూడవది వచ్చేసి ఫేక్ కరెన్సీని పబ్లిష్ చేసి భారతదేశంలో సర్క్యులేట్ చేయడం, ఇక్కడ ఎకానమీ. ఈ విధంగా 3 విషయాలు ఏవైతే ఉన్నాయో, ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడం, నార్కో
అంటే ఈ విధంగా మాదక ద్రవ్యాలను ఇవ్వడం, ఆ తర్వాత ఫేక్ కరెన్సీ ప్రవేశపెట్టడం. కాబట్టి పాకిస్తాన్ భారతదేశం మీద ఏవైనా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళకు ఒకటే ఒక మార్గం, ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడం అన్నది సుస్పష్టంగా మనకు తెలిసిపోయింది ఈరోజు. సో ఆ విధంగా కూడా మనం రేపు యుఎన్ లో కావచ్చు, మిగతా చోట్ల కూడా వీళ్ళ క్లోజ్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ రోజు వాళ్ళు చూపించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా మనకు ఉపయోగపడతాయి. పాకిస్తాన్ ఈజ్ ఎ టెర్రర్ స్టేట్, పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్, పాకిస్తాన్ ఈజ్ ఎ రోగ్ స్టేట్ అని మనం ప్రూవ్ చేయడానికి కూడా ఎవిడెన్షియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే ఒక గొప్ప ఆయుధాలు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్ ని మనం ఎక్స్పోజ్ చేశాము, ఇంకా దాన్ని ప్రబలంగా ఎక్స్పోజ్ చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ తో అసలు ఉగ్రవాదం అన్నదాన్ని పాకిస్తాన్ నుంచే వెలివేయడానికి మనం ప్రయత్నించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని భారత ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈసారి ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు రక్త బీజులు లాంటి వాళ్ళు, ఒక వెళ్ళినా కూడా వెంటనే ఆ రక్తం పట్టు నుంచి ఇంకా 4-5 పుట్టుకొస్తారు. కానీ వీళ్ళ వెన్నులో వణుకు పుట్టించేంత విధంగా ఇక నేను టెర్రరిజం మాట ఎత్తను అన్న భయాన్ని పాకిస్తాన్ లో మనం సృష్టించగలగాలి. ఇది ఫేజ్ 1 మాత్రమే. అందుకనే దిస్ ఇస్ ఓన్లీ ఆపరేషన్ సింధూర్ అనేది ఫేజ్ 1. ఈ తర్వాత కూడా, ఎందుకంటే మనం టెర్రర్ అటాక్స్ చేయడం వల్ల, స్ట్రైక్స్ చేయడం వల్ల పాకిస్తాన్ కూడా ఇంకేమీ చేయలేదు. ఇందాక రావు గారు చెప్పినట్టు వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఇప్పుడు? సపోజ్ వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్ ను మనం అటాక్ చేసి ఉంటే, లేకుంటే ప్రజల మీద మనం ఈ క్షిపణులు వాడి ఉంటే, అప్పుడు వాళ్ళు విక్టిమ్ కార్డు తీసుకుంటారు. భారతదేశం ఈ విధంగా మమ్మల్ని బాధ పెడుతోంది, మా అమాయకమైన ప్రజలను ఈ విధంగా చేసింది, లేకుంటే మిలిటరీ ఎస్టాబ్లిష్ ని అటాక్ చేస్తే మేము డైరెక్ట్ యుద్ధంలో దిగుతామని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అడకత్తెరలో ఆగిపోయారు. వాళ్ళు చెప్పలేరు, ఏమీ చేయలేరు. కాబట్టి ఇది సరి అయిన సమయం భారతదేశానికి టెర్రరిజం మీద ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక యుద్ధం ప్రకటించడం, అందరూ కలిసి అక్కడ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా చెబుతుంటుంది మేము ఆ ఉగ్రవాదిని చంపేశాం, ఈ ఉగ్రవాదిని చంపేశాం. ఈ రోజు మార్నింగ్ మీరు ఒకసారి బ్రీఫింగ్ చూసుకుంటే అందులో స్పష్టంగా మిస్త్రీ గారు మాట్లాడారు. ఇంతకు ముందు సాజిద్ మీర్ అని ఒక టెర్రరిస్ట్ ని వాళ్ళు మేము చంపేశామని చెప్పారు, ప్రకటించారు, కానీ వాడు మళ్ళా బయటకు వచ్చాడు. కాబట్టి పాకిస్తాన్ మాటల మీద ఎవరు నమ్మరు. కాబట్టి ఒక ఇంటర్నేషనల్ మానిటరింగ్ తో ఈ టెర్రరిజం మీద చర్యలు జరగాలి అన్నది కూడా భారతదేశం ముందుకు తీసుకెళ్ళబోతుంది అన్నది నా అభిప్రాయం. వెంకటకృష్ణ గారు రైట్. ఈ విషయంలో మనం ఇవాళ గమనించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇందాక సంజయ్ గారు టచ్ చేశారు, నేను అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్గా త్రివిధ దళాల్లో మనకు ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, త్రివిధ దళాల్లో మన మహిళల స్ట్రెంత్ ఎంత, మన వాళ్ళ సామర్థ్యం ఏ మేరకు ఉన్నారు, మన మహిళా అధికారులు కానీ, పైలట్లు కానీ, జవాన్లు కానీ, వాటెవర్ ఈ స్ట్రెంత్ ఎంత, ఎందుకు ఇద్దరు మహిళా అధికారులను ప్రెస్ బ్రీఫింగ్లో పెట్టి వాళ్ళతో మాట్లాడించి చేశారు. తర్వాత స్టేట్మెంట్ ఏంటంటే ఈ ఇద్దరు మహిళా అధికారుల నేతృత్వంలోనే ఆపరేషన్ సింధూర్ జరిగిందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అది ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం, ఆ రకమైన ఏర్పాటు ఎందుకు చేసింది అనేది గిరిధర్ గారు కూడా జాయిన్ అయ్యారు, మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు జై హింద్ అండి. నమస్తే అండి. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే. గిరిధర్ గారు, నిన్న ఈవినింగ్ మనం రేపే ముహూర్తమైన డిబేట్ మనం చేసాం. నిన్న ఈవినింగ్ అది అదృష్టమే. నేనేమి జ్యోతిష్యం చెప్పానో లేకపోతే నాకేదో ఈ సమాచారం ఉందని అనడం లేదు. బట్ ఈ ఎప్పుడైతే మాక్ డ్రిల్ అన్నారో దాన్ని బేస్ చేసుకుని 2 రోజుల నుంచి మనం ఇది చేస్తున్నాం. సరే, ఓకే. ముందుగా మీ ఇనిషియల్ ఫీలింగ్స్ ఏంటండి ఇది తెలిసిన వెంటనే? అది కూడా సింధూర్, మీరు కూడా బొట్టు పెడతారు ఇప్పుడు. ఆ సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన ఈ ఆపరేషన్ మీద జరిగిన డ్యామేజ్, పాకిస్తాన్కి జరిగిన డ్యామేజ్ మీద మీకేమనిపించింది ఇనిషియల్ గా? ఏమండి, నిన్ననే మనం చర్చించాం ఎప్పుడు యుద్ధం రావచ్చు అని మీరు అడిగితే నేనేం చెప్పాను? మనకు శ్రాద్ధ పీరియడ్ ఉంటుంది. మనకు ఎవరైనా చనిపోతే కనుక మనకు 12-13 రోజులు మనం వినాలంటాం. మనకి అది అయిన తర్వాత జరుగుతుందండి అని మీకు నిన్ననే చెప్పాను. అదే జరిగింది. కరెక్ట్. కాబట్టి ఇది మనం ఒక విధమైన ప్రెడిక్షన్ అందామా, లేదా మోదీ గారిని అర్థం చేసుకున్న వాళ్ళు ఇటువంటి అంశాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. దేశం అంతా మనం ఒక విధమైనటువంటి దుఃఖంలో ఉన్నాము. కాబట్టి ఆ 12-13 రోజులు ఏమీ చేయలేదని, దాని తర్వాత 1-2 రోజుల్లో ఏదో జరుగుతుంది, మనం అదును చూసుకొని కొడతామని నిన్ననే అనుకున్నాం. మనం అదే జరిగింది. రెండవది,
ఈ దాడుల వల్ల అక్కడి నుంచి క్రాస్ బార్డర్ టెర్రరిజం ఆగిపోతుందంటే ఆగిపోవచ్చు, కానీ ఒక పెద్ద చాలా పెద్ద ఒక సైకలాజికల్ దెబ్బ మనం పాకిస్తాన్ కొట్టాం. అక్కడ ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం జరిగింది, ఇది ఒక ఎత్తు అయితే వాళ్ళు ఈ రోజు కంప్లీట్ గా ఐసోలేటే ఉన్నారు పాకిస్తాన్. గతంలో మనం బాలాకోట్ చేసినప్పుడు మనల్ని ప్రశ్నించిన వాళ్ళు చాలా దేశాలు ఉన్నాయి. ఈ రోజు మనల్ని ప్రశ్నించిన ఒక్క దేశం కూడా లేదు, ఇంక్లూడింగ్ చైనా. చివరికి మనం ఐక్యరాజ్య సమితిని కూడా మనమే క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చింది పరిస్థితి. ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రస్తావన పాకిస్తాన్ తీసుకొస్తే పాకిస్తాన్ ని ప్రశ్నించాయి మిగతా దేశాలన్నీ. మీ లష్కర్ చేయించింది దాని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు అని అడిగారు వాళ్ళని. మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక వాళ్ళు బయటకు వచ్చి ఏదో ప్రగల్భాలు పలికి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఈ రోజు చైనా కూడా వాళ్ళ సో కాల్డ్ అయన్ బ్రదర్ చైనా, వాళ్ళు దాని చైనా పాకిస్తాన్ యొక్క మైత్రిని వాళ్ళు చాలా ఫన్నీగా డిస్క్రైబ్ చేస్తారు. హిమాలయాల కంటే పెద్దయినది, సముద్రాల కంటే లోతైనది, ఇనుము కంటే ఉన్నతమైనది, తేనె కంటే తీయనిది, ఇటువంటివన్నీ వర్ణిస్తారు వాళ్ళు. చైనా కూడా ఈరోజు ఏం చెప్పిందంటే రిగ్రెటబుల్ అని ఒక పదం వాడింది అంతే. అవును, అంటే ఇది ఉంటే బాగుండేదేమో అని అన్నారు, కానీ భారతదేశం తప్పు చేసింది, వాళ్ళ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందనో లేదా ఇది ఇంటర్నేషనల్ రూల్స్ కి విరుద్ధంగా వీళ్ళు చేశారనో ఎటువంటి స్టేట్మెంట్ చైనా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు మొత్తం ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాగిగా నిలిచింది. భారతదేశం చేసినటువంటి చర్యని మనల్ని అపోజ్ చేసిన ఒక్క దేశం కూడా ఈరోజు లేదు. రెండు, పాకిస్తాన్ కి సానుభూతి చూపించిన దేశాలు కూడా ఎవరు లేరు. అఫ్ కోర్స్ అన్ని దేశాలు, రెండు న్యూక్లియర్ దేశాలు ఇటువంటి ఘర్షణలో వస్తే గనక ఇది ఎక్కడికి దారి తీస్తుందన్న భయం అందరూ ఎక్స్ప్రెస్ చేశారు. దీన్ని ఇమ్మీడియట్ గా అర్థం చేసుకోవచ్చు మనం. ఒక్క నిమిషం గిరిధర్ గారు, ఒక్క నిమిషం అండి. మనం శ్రీనివాస్ గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఫోటో, ఇప్పుడు ఒక కార్టూన్ ఒకటి మధ్యాహ్నం తర్వాత రిలీజ్ అయ్యి వైరల్ అవుతోంది. నేను అది చూడండి, టెర్రరిస్ట్ మహిళని టెల్ మోడీ అంటాడు. ఆ మహిళ ఇప్పుడు చెప్తోంది ఐ టోల్ మోడీ అని. అవునండి, అవును, ఐ టోల్ అదే బాగా వైరల్ అవుతోంది. మీరు ఇందాక ఒక క్వశ్చన్ కూడా అడిగారు, అదే అడగడానికి ఇది ముందు ఇది చూపించాను. మన త్రివిధ దళాల్లో మన మహిళా శక్తి అంతా. తర్వాత ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇద్దరు మహిళా అధికారులని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అందులో ఒకరు ముస్లిం మహిళ కూడా కదా. సో వాళ్ళు ప్రెస్ మీట్ లో ఎందుకున్నారు, వాళ్ళ ద్వారానే ఈ ఆపరేషన్ జరిగిందని ప్రభుత్వం స్వయంగా ప్రకటించడం యొక్క ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మహిళలకు సంబంధించిన పేరు, మహిళలకు సంబంధించినటువంటి అంశం అండి. రెండోది ఇక్కడ మనం ఇందాక గిరిధర్ గారు కూడా చెప్పకనే ఒక మాట చెప్పారు, సైకలాజికల్ ఇంపాక్ట్ అనేటువంటిది చాలా ఉంది ఆపరేషన్ ద్వారా. అలాగే మనం ఒక మహిళల ద్వారా అంటే మనకి ఇంకా మనం మన ప్రేక్షకులకు అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే, ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు నిన్ను ఆడవాళ్ళతో పెట్టి కొట్టించేస్తానరా అంటారు. అలాగే ఈ రోజు పాకిస్తాన్ మీద మనం దాడికి వెళ్తున్నప్పుడు మనం కేవలం ఈ యొక్క ఫీమేల్ లీడర్స్ ని, ఆ యొక్క మిలిటరీ లీడర్స్ ని మనం ముందు పెట్టి ఆపరేషన్ నడిపించాము అనేటువంటి విషయం. ఎందుకంటే వాడు ఆడవాళ్ళ ముందు వాడు ప్రతాపం చూపించాడు కాబట్టి. అవునండి, వాళ్ళ ముందు ప్రతాపం చూపించాడు. అదే లేడీ ఆఫీసర్స్ ఈ రోజు ఆపరేషన్స్ లో పాల్గొనడం, వాళ్ళు లీడ్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ సింబాలిక్ అండి, వెరీ సింబాలిక్ అండ్ సైకలాజికల్ ఇంపాక్ట్ అనేటువంటి చాలా ఉంటుందండి. అదే విధంగా మనకి పాకిస్తానీ ఆర్మీలో ఫీమేల్ ఫోర్సెస్ లేవండి, లేడీ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు లేరు. ఇది ఓన్లీ మన ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ లో ఉన్నారు. అందులోనూ టెక్నికల్ సపోర్ట్స్ లోను, అలాగే సప్లై కోర్ లోను, కమ్యూనికేషన్స్ లోను, అలాగే ఈ మధ్య కాలంలో ఫైటింగ్ ఫోర్సెస్ లో కూడా ఈ యొక్క ఫీమేల్ స్ట్రెంథనింగ్ అనేటువంటి జరుగుతుందండి. దీన్ని బట్టి మనం చూస్తే ఎయిర్ ఫోర్స్ లో చాలా మంది ఉన్నారుగా పైలట్లు. ఎయిర్ ఫోర్స్ అదే అంటున్నాను, ఫైటింగ్ ఫోర్సెస్ అంటే మనకి ఫైటర్ జెట్ పైలట్స్ ఉన్నారండి. ఇప్పుడు పైలట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫైటర్ పైలట్స్ గా వెళ్తున్నారు, ఇండియన్ నేవీలో ఉన్నారు. కాబట్టి ఫైటింగ్ ఫోర్సెస్ లో కూడా వీళ్ళు వస్తున్నారండి. సో ఆ విధంగా మనకు చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఇండియన్ ఉమెన్ ఆఫీసర్స్ ఆల్సో కెన్ డూ మెనీ థింగ్స్, దే ఆర్ నాట్ లెస్సర్ దెన్ ద మేల్ ఆఫీసర్స్. అండ్ అన్నిటికంటే ముందు మనం ఇలాంటి ఆపరేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఒక జనరల్ లేకపోతే లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్ ఇలాంటి సీనియర్ ఆఫీసర్ చేసే కంటే ముందు ఒక లేడీ ఆఫీసర్స్ ని ముందు పెట్టి సింబాలిక్ గా మాట్లాడిస్తే ఆ లేయర్స్ అనేటువంటిది సరిపోతుందండి. దానికి జవాబు చెప్పడానికి మా లేడీ ఆఫీసర్స్ మీకు సరిపోతారు అనేటువంటి ఒక సింబాలిజం మనం చూపించాం. ఇది సైకలాజికల్ వార్ఫేర్ లో భాగంగా మనం చెప్పొచ్చు. అలాగే
వీళ్ళని స్ట్రెంగ్ చేయడం అని కూడా మనం చెప్పొచ్చండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సింబాలిక్. అలాగే సింధూర్ అనేటువంటిది లేడీస్ కి సంబంధించినటువంటి విషయం. సో వాళ్ళ బొట్టు చెరిపేశారు కాబట్టి ఈ యొక్క శ్రాద్ధ దినాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మనం పిండం పెట్టడానికి ముహూర్తం పెట్టాము. అందులో మనకి ఎన్టీఆర్ ఆర్గనైజేషన్స్, అలాగే ఇస్రో, అలాగే మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇటు ఇండియన్ నేవీ యొక్క పేరు కూడా వినిపిస్తుందండి. ఇట్స్ జాయింట్ ఆపరేషన్ గా ప్రెసిషన్ టార్గెట్ ఆపరేషన్ అటాక్ అనేటువంటిది మనకి జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ ఇంకా ఉంటుంది అనేటువంటిది కూడా మనకి తెలియవస్తుంది. రైట్ శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం అండి. సంజయ్ గారు, ఇక్కడ మనం ఒక విషయం ఆలోచిస్తే, ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటి అది దౌత్యపరమైన దౌత్యపరమైన ఆంక్షలు, లేకపోతే ట్రేడ్ పరమైన ఆంక్షలు, ఎగుమతులు దిగుమతులు ఆపేయడము, ఆ తర్వాత నీటికి సంబంధించి సింధ్ వాటర్స్ కానీ, ఆ తర్వాత చినాబ్ నుంచి కూడా ఆఖరికి మొన్న ఒక డ్యామ్ గేట్లు కూడా మూసేశారు. ఇట్లా అన్ని రకాలుగా పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసి, పాకిస్తాన్ ఇంకా ఏం చేస్తానో ఎదురు చూస్తున్న టైంలో ఈ మాక్ డ్రిల్ పేరుతో ఇవాళ పెట్టారు కదా, 2 రోజుల నుంచి మాక్ డ్రిల్ చర్చ నడుస్తూ ఉంటే, మాక్ డ్రిల్ అనేది కూడా ఒక డైవర్షన్ టాక్టిక్ గా మన గవర్నమెంట్ ఉపయోగించిందా శత్రువుని ఆదమర్చి ఉండేలాగా? ఇంకా మాక్ డ్రిల్ ప్రయత్నాల్లోనే ఉన్నారులే వాళ్ళు అని కొంచెం ఆదమర్చి ఉండేలాగా చేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసే ముందు మీరు ఇందాక చాలా మంచి పాయింట్ చెప్పారు. ఉమెన్ డిఫెన్స్ ఫోర్సెస్, మహిళలు మన రక్షణ దళాల్లో ఎలా ఉన్నారు అని. మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్ అండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో దాదాపు 14% మంది 13% కొంత విమెన్ ఫోర్సెస్ ఉన్నారండి, విమెన్ మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, మన సివిలియన్ ఏవియేషన్ లో కూడా వరల్డ్ లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సివిలియన్ పైలట్స్, విమెన్ పైలట్స్ ఇండియాలో ఉన్నారండి. సో మనం చూస్తున్నది ఇది కేవలం ఇందాక వక్తలు అందరూ చెప్పినట్టు ఇది సింబాలిజమే కాదు, ఇది ఇట్ ఈస్ ఆల్సో కాంపిటెన్స్. మా దేశంలో మహిళలు ఇంత కాంపిటెంట్ గా ఉంటారని చెప్పడం కూడా పాయింట్ అండి. మీరు గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైం బాల్కోట్ 8th స్ట్రైక్ జరిగినప్పుడు కూడా మింటీ అగర్వాల్ అనే ఎయిర్ ఫోర్స్ కంట్రోలర్ సిగ్నల్స్ ఆపరేషన్స్ చేసింది కూడా ఒక మహిళ. అప్పుడు కూడా ఆవిడకి చాలా మంచి పేరు వచ్చింది, మీకు గుర్తే ఉంటుంది. సో ఇది సినిమాలు కూడా ఈ మధ్య మన మహిళా జెట్ ఫైటర్స్ వాళ్ళతో సినిమాలు వస్తున్నాయి. అవునండి. సో కేవలం ఇది బోత్ మన దేశంలో ఇది నార్మల్, మా దేశంలో మహిళలు ఇలా చేయటం నార్మలైజ్, కాంపిటెంట్ గా ఉంటారని చెప్పడానికి కూడా ఇది ఒక గ్రేట్ అడ్వర్టైజ్మెంట్ కూడా అని చెప్పొచ్చండి. తర్వాత మీరు చెప్పిన పాయింట్స్ కరెక్ట్. ఈ రోజుల్లో ట్రాన్స్పరెన్సీ ఎక్కువైపోయిందండి, బికాస్ ఆఫ్ శాటిలైట్ ఇమేజరీ రావటం వల్ల, డిజిటల్ టెక్నాలజీస్ రావటం వల్ల ఎప్పుడు ఎవరు ఏం చేస్తారు అన్నది, ఏం చేయబోతున్నారు లేదా ఫీల్డ్ మీద ఏం జరుగుతోంది అని క్యాప్చర్ చేయడం చాలా తేలికవుతుంది. లేకపోతే ఇవన్నీ చాలా ఉన్నాయి, పక్క నుంచి చాలా నుంచి మల్టిపుల్ వేస్ లో ఏం జరగబోతోంది అని శత్రువులు కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అవును, యుద్ధరంగం మీద సేనలు ఎక్కడున్నాయని చూడగలరు, కానీ సేనల్ని నడిపించే లీడర్స్ యొక్క ఇంటెన్షన్స్ ని కనుక్కోవటం ఈ రోజుకి కష్టమేనండి. సో అది మన వాళ్ళు వాడుకోవటం జరిగింది. యుద్ధం జరుగుతుంది, ఇండియా వచ్చి కొడుతుంది అని తెలిసిన ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ క్రియేట్ చేయడంలో మన ప్రభుత్వం నిజంగా చాలా సక్సెస్ఫుల్ అని చెప్పుకోవాలండి. ఒకటి, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయటం వల్ల బహుశా ఈసారి ఇండియా భయపడింది, కాస్త వెనకడుగేస్తోంది అనే చర్చ స్టార్ట్ అయిందండి. అలానే ఇండస్ వాటర్ ట్రీటీ మీద మాట్లాడటం, అలానే మాక్ డ్రిల్స్ మీద మాట్లాడటం, ఇవన్నీ చేసేసరికి కొంత బహుశా ఇండియా ఈసారి కొద్దిగా ఆచిచూచి వ్యవహరిస్తోంది, కొద్దిగా వెంటనే చేయకపోవచ్చు అన్న ఒక ఆలోచన ధోరణి కొంతమందిలో వచ్చిందండి. అక్కడ బహుశా పాకిస్తాన్ లో వాళ్ళు కూడా తప్పు అంచనాలు వేశారు. ఎందుకంటే మనం చూస్తే ఈ రోజు మనం వెళ్ళిన మిజైల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యాయండి. పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో చూస్తే మేము విమానాలు కూల్చామంటున్నారు కానీ మిజైల్స్ ని లేదా వస్తున్న డ్రోన్స్ ని, లాయిటర్ మ్యూనిషన్స్ ని, అంటే అక్కడే తిరిగి వేసే బాంబ్స్ ని, వాటిని ఏటిని మేము కింద పడేసామని వాళ్ళు చెప్పట్లేదండి. సో దాంతో మనకు తెలుస్తుంది ఏంటంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్సెస్ లో వీక్నెస్ చాలా ప్రస్ఫుటంగా కనపడుతోంది, చాలా క్లియర్ గా కనపడుతోంది. అందుకని వాళ్ళు చాలా డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడుపుతున్నారు, మేము విమానాలు కూల్చామని. కానీ వాళ్ళు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేకపోతున్నారు. ముందు కూడా మనం ఇలాంటి డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చూస్తాం. బట్ మీరు చెప్పిన మాట మాత్రం చాలా వాస్తవం. అంటే ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటారు కదా, లెఫ్ట్ ఇండికేటర్ ఇచ్చి రైట్ కి తిరిగామని. అలా
సో మనం కూడా ఇదిగో బహుశా ఇవి చేస్తున్నామని. కానీ ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, గమనించాల్సింది ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ మెజర్స్ అండి. ఇండస్ వాటర్ ట్రీటీ మనం అబయన్స్ లో పెట్టడం వల్ల రేపు ఒకవేళ మనం పాకిస్తాన్ తో చర్చలు కూర్చుంటామని చెప్పట్లేదు, ఒకవేళ కూర్చుంటే చర్చ కశ్మీర్ మీదే ఉండదండి, ఇండస్ వాటర్ ట్రీటీ మీద చర్చ నడుస్తుంది. సో ఇన్నాళ్ళు చర్చల్లో కశ్మీరే మాట్లాడాలి అన్న పాకిస్తాన్ ఈ రోజు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడటానికి, కశ్మీర్ నుంచి దృష్టి మళ్లించడానికి కూడా ఇండస్ వాటర్ ట్రీటీ అబయన్స్ లో పెట్టడం చాలా ఉపయోగపడుతుందండి. చాలా స్ట్రాటజిక్ మూవ్ అది, చాలా స్ట్రాటజిక్ మూవ్ అండి, లాంగ్ టర్మ్ ప్లానింగ్. ముందు కూడా మనం చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో మా రైతులకి నీళ్లు లేనప్పుడు మేము పాకిస్తాన్ కి అంత ఎలా ఇస్తామని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అబయన్స్ అన్నది చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్ తో వ్యూహాత్మకమైన అడుగు అని అనుకోవచ్చు. ఒక్క నిమిషం సంజయ్ గారు. రావు గారు, ఇక్కడ చాలా యుద్ధం జరిగే అవకాశం ఉంది, ఇది ఫేజ్ 1 మాత్రమే అని సైనిక అధికారులు మాట్లాడుతున్నారు. తర్వాత ఇవాళ ఆర్మీ కూడా అన్నది పాకిస్తాన్ కనుక ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే ఆపరేషన్ సింధూర్ 2 తప్పదు అనే వార్నింగ్ కూడా ఇచ్చింది. సో నేనేమంటానంటే అసలు యుద్ధం ఇంకా నెక్స్ట్ జరగబోయే, మామూలుగా అపటైట్ దీనికోసం సూప్ తాగిన తర్వాత మెయిన్ కోర్స్ అంటాం కదా, ఒకవేళ దానికోసం దీన్ని ఒక తొలి అడుగు అనుకోవచ్చా సింధూర్ని, ఇవాళ సింధూర్ని, ఆపరేషన్ సింధూర్ని? ఇది చాలా విధాలుగా ఆలోచించాల్సి వస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి. కేవలం ఫేస్ సేవ్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోతుందా, లేకపోతే సీరియస్ గా ఏదైనా చేస్తుందా? ఫేస్ సేవ్ చేసుకుని, ఫేస్ సేవ్ యాక్షన్ అంటే మన దేశంలో టెర్రరిస్ట్ క్యాంపులు ఏవి లేవు, మరి ఇంకా వేటిని టార్గెట్ చేయాలి? బహుశా ఈ డ్యామ్స్ కొన్ని కట్టడం జరిగింది మన ఇండస్ వాటర్స్ ఈ ట్రిబ్యూటరీస్ లోను, మెయిన్ స్మాల్ రివర్స్ లోను. వాటిని ఏమన్నా డ్యామేజ్ చేయాలని చూస్తుందా? స్టాండ్ ఆఫ్ అటాక్ లో వాటిని కూడా డ్యామేజ్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది, అందులో డౌట్ ఏం లేదు. అది చేస్తుందా? లేకపోతే లాస్ట్ టైం చేసినట్టు ఏదో పనికిరాని ఒక ఎమ్యునిషన్ డిపో మీద ఎక్కడో స్టాండ్ ఆఫ్ మిసైల్ ఒకటి వదిలి అది ఎక్కడ పడిందని కూడా చూసుకోకుండా వెనక్కి వెళ్ళిపోవడం, అది ఫేస్ ఎవరి కింద అవుతుంది. ఒక కాకుండా ఇప్పుడు ఎల్సీలో లైన్ ఆఫ్ కంట్రోల్ మీద జరుగుతున్నట్టు ఈ రోజు పూంచ్ మేందర్లో చాలా సివిలియన్ క్యాజువాలిటీస్ కూడా చేశారు. వాళ్ళు ఆర్టిలరీ షెల్లింగ్ చేయడం మొదలు పెట్టారు. ఆర్టిలరీ షెల్లింగ్ లో దాదాపు 15 మంది పూంచ్ లోను, మేందర్లో 4 నుంచి 9 మంది వరకు చనిపోయినట్టు మనకు లెక్క వస్తుంది. అంటే బేసికలీ ఏంటంటే వాళ్ళు ఇంకా ఆ పద్ధతి వదలట్లేదు. రెండో అంటే బేసికలీ పాకిస్తాన్ వాళ్ళ ఓన్ బిహేవియర్ వదలట్లేదు. సెకండ్ పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంకా పాకిస్తాన్కి లాంగ్ రోప్ ఇస్తున్నాం. అంటే ఏంటంటే ఇప్పటికైనా నువ్వు మారితే మొత్తం మనం బ్యాక్ వైండ్ అప్ చేయొచ్చు, వీ కెన్ స్టే కంఫర్టబుల్లీ, ఈచ్ కెన్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్. అది కూడా లాంగ్ రోప్ ఇస్తున్నాం. ఒకవేళ లాంగ్ రూప్ కూడా వాడుకోకుండా, ఫేస్ సేవర్ వాడుకోకుండా తిరిగి మళ్ళా ఇటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తే అప్పుడు ఫేజ్ 2 మొదలవుతుందండి. అది ఫేజ్ 2 ఈ రోజు దీనికి సీక్వెన్షియల్ గానే ఉండాలని లేదు. నెక్స్ట్ ఆపరేషన్, నెక్స్ట్ ఇటువంటిది ఏదైనా జరిగితే దానికి పరిశీలన ఎలా ఉంటుందన్నది వాళ్ళని ఇప్పటికి ఊహించుకోమని చెప్తున్నాం. అది కూడా ఫేజ్ 2 అవ్వచ్చు, అది కూడా అవ్వచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, మనం సివిలియన్ టార్గెట్స్ చేసాం, సివిలియన్స్ డెత్ అయ్యారు, హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేసాం, ఇటువంటిది ప్రయోగించాలని చూస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ టెర్రరిజం వదిలేసి హ్యూమన్ రైట్స్ మీద తిరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ మధ్యన వోక్స్ ఎక్కువైపోయారు, చదువు ఎక్కువైపోయింది, వోక్స్ ఎక్కువైపోయారు. దానివల్ల ఏంటంటే ఆ డిఫ్లెక్షన్ కి కొంచెం కంట్రోల్ చేయడానికి మనం క్లియర్ గా చెప్తున్నాం. ఇంకా ఫేజ్ 2 ఆపరేషన్స్ కూడా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ చేస్తాం. ఎప్పటి వరకు అయితే రూట్ అవుట్ చేయమో, అంటే బేసికలీ ఎల్ఈటి జేఎం మెయిన్ అండి, హెచ్ఎం అంటారా మన వాళ్ళే, కాశ్మీర్ వాళ్ళు ఎప్పుడైతే ఈ 2 ఆర్గనైజేషన్స్ క్లోజ్ అయిపోయినాయో వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు, లేకపోతే సరెండర్ అయిపోతారు. ఆ విధంగా ఈ 2 ఆర్గనైజేషన్స్ ఐఎస్ఐ కంట్రోల్ నుంచి తీసేసి ఐఎస్ఐ క్లోజ్ చేసేంత వరకు మనం ఊరుకోమని స్పష్టంగా చెప్తున్నాం. రైట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ నేను ఇవాళ మన డిబేట్ కి నేను పెట్టిన టైటిల్ అభి పిక్చర్ బాకీ హై. ఈ టైటిల్ నేను పెట్టింది కాదు. సంజయ్ మనోజ్ నర్వాణే గారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మనోజ్ నర్వాణే గారు ట్వీట్ చేశారు,
అభి పిక్చర్ బాకీ హై అని. అంటే ఇది ట్రైలర్ మాత్రమే కదా, అసలు సినిమా ముందుందనేది ఆయన ఇంటెన్షన్. ఆయన చిన్న వ్యక్తి కాదు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. దాన్ని అభి పిక్చర్ బాకీ హై అనే ఒక దాన్ని బేస్ చేసుకుని కనుక మనం మాట్లాడితే, ఇప్పుడు జరిగిన ఈ ట్రైలర్ గానే భావించే ఆపరేషన్ సింధూర్ని మనం భావిస్తే ట్రైలర్ గా, నెక్స్ట్ సినిమా ఎలా ఉండే అవకాశం ఉంది? భారతదేశం ముఖ్యంగా ఏంటంటే టెర్రరిస్ట్ దీని మీద అటాక్స్, వాళ్ళు మెయిన్ గా ప్రాధాన్యత మనం ఇచ్చింది టెర్రరిస్ట్ అటాక్స్. గారు చెప్పినట్టు ఫర్దర్ ఫేజ్ 2 లో కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందన్న దాని మీద భారత్ రియాక్షన్ ఉండబోతుంది. సో వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఏదైనా ఒక టెర్రర్ ఇన్సిడెంట్ మళ్ళా చేస్తారా, లేకుంటే డైరెక్ట్ గా వాళ్ళు ఏదైనా భారతదేశం మీద చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిన అంశం. సో ఈ విధంగా ఆయన నర్వాణే గారు పెట్టిన ట్వీట్ కూడా ఏంటంటే ఇది కూడా ఒక సైకలాజికల్ వార్ఫేర్ అంటాం. యాక్చువల్ గా శత్రువుని మనం బాంబులతో వీటితో కొట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా సైకలాజికల్ గానే వారిని మనం ఓడించవచ్చు, ఆ విధంగా ఓడించవచ్చు. సో ఈ విధంగా పాకిస్తాన్ గెస్సింగ్ లో ఉంటుంది, ఇండియా ఏం చేస్తుంది అన్న దాంట్లో అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్స్ ఆర్మీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మనకు మధ్యలో నడిచింది, చాలా మంది ఆర్మీ వదిలేసి వెళ్ళిపోయారన్నది నడిచింది. ఆ తర్వాత పాకిస్తాన్ నేషనల్ పార్లమెంట్ లో చూసినా అక్కడ ఉన్న వాళ్ళ ఎంపీలే మాట్లాడుతున్నారు, మన దగ్గర డబ్బులు లేవు, మనం ఏం చేస్తాం, యుద్ధం వస్తే లండన్ పారిపోతారు కూడా అన్నాడు ఒక ఎంపీ. అదే ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఈ విధమైన సిగ్నల్స్ అన్ని కూడా సైకలాజికల్ వార్ఫేర్ లో ఇవన్నీ కూడా ఉపయోగపడతాడు. ఫైనల్ గా ఏంటంటే పాకిస్తాన్ విల్ డిస్ఇంటిగ్రేట్ ఇంటూ 5 పార్ట్స్ అన్నది మనం గమనించాలి. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ది ఫుల్ పిక్చర్. ఎందుకంటే ఈ అన్ని చర్యల వల్ల పాకిస్తాన్ లో ఒక ఇంటర్నల్ సివిల్ వార్ రాబోతుంది త్వరలో. అంటే మీరు చూసుకుంటే 1971 వార్. సార్ నేను అడగాలనుకున్నది మీరు ముందే టచ్ చేశారు కాబట్టి ఆ ప్రశ్న లాగా కూడా అడిగేస్తాను దాన్ని. ఎందుకంటే ఇటు ఈ సైనికులు కొంతమంది మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పడం కానీ, ఈ ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎంపీలు సెనేట్లు కొంతమంది తప్పించుకోవడం, లండన్ బారిపోతాను మాట్లాడడం కానీ, కొంతమంది మత గురువులు మసీదుల్లో అక్కడ దర్గాల్లో ఉండే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇవన్నీ చూస్తూ ఉంటే దీని తర్వాత నా ప్రోమోలో కూడా ఉంది అంతర్గత తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందా అనే ఇది కూడా ఉంది. దాన్ని మీరు టచ్ చేశారు కాబట్టి ఐ వాంట్ టు మోర్ దిస్ థింగ్. ఎందుకంటే 1971 ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏర్పడ్డామో అప్పుడు ఇండో పాకిస్తాన్ వార్ తర్వాత మీరు పాండిచ్చేరికి వెళితే అక్కడ మదర్ అని ఉంటారు, పాండిచ్చేరి యొక్క అరబిందో ఆశ్రమం యొక్క కో ఫౌండర్ వారు. వారి పేరు మిర్రా అల్ ఫుల్సా. ఆవిడ ఏమన్నారంటే 1971 లోనే పాకిస్తాన్ 5 భాగాలుగా విడిపోయి ఎటువంటి యుద్ధం లేకుండా ఈ 5 భాగాలు కూడా భారతదేశంలో మమ్మల్ని కలుపుకోండి అని భారతదేశం కాళ్ళ దగ్గర పడతారు అని ఆవిడ అప్పుడే చెప్పింది. వస్తుంది అక్కడ. అందులో ముఖ్యంగా వారు చెప్పింది ఏంటంటే పంజాబ్, సింధు, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూనిస్తాన్ అండ్ గిల్గిట్ బల్టిస్తాన్ ఇలా 5 భాగాలుగా పాకిస్తాన్ విడిపోతుంది అన్నది ఆవిడ ప్రెడిక్షన్. ఇప్పుడు చూసుకుంటే మీరు బలూచిస్తాన్ లో జరుగుతుంది, అక్కడ రెవల్యూషన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అక్కడ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడ మరాఠీ భాష చాలా ఎక్కువగా మాట్లాడతారు ఆ ప్రాంతంలో. మీరు చూస్తుంటే అక్కడ ఆల్రెడీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ యుద్ధం మొదలైంది. ఆ తర్వాత గిల్గిట్ బల్టిస్తాన్ లో కూడా జరుగుతుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో మొత్తం యువతరం అంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు. ఆ తర్వాత పంజాబ్ అండ్ సింధ్. ఈ విధంగా మీరు చూస్తున్నప్పుడు ఈ సినిమా ఇదే నుంచి ఫైనల్ గా మొత్తం పాకిస్తాన్ అంతా కూడా భారతదేశానికి దగ్గరికి వచ్చి మమ్మల్ని కలుపుకోండి, అది యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, దానికి ఆ రోజులు రాబోతున్నాయి. ఏదైతే అఖండ భారత్ అని మనం మాట్లాడుతున్నామో ఆ అఖండ భారత్ అన్నది ఏర్పడేదానికి డెఫినెట్ గా అఖండ భారత్ ఏర్పడుతుంది అన్నదానికి చాలా స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ, ఆర్థికంగా పాకిస్తాన్ టోటల్ గా షటర్ అయిపోయింది. అసలు అక్కడ జనాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ విధంగా సివిల్ వార్ అన్నది రావడం, ఈ 5 భాగాల్లో విడిపోవడం, ఇదంతా కూడా జరగబోయేది. దానికోసం యుద్ధం చేయాల్సిన అవసరం లేదని కూడా వారి ప్రెడిక్షన్ అది. కాబట్టి అది ఆ ప్రెడిక్షన్ ఖచ్చితంగా నిజం కాబోతుంది అన్నది మనం గమనించాలి. కాబట్టి ఈ సైకలాజికల్ వార్, ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికి ఇనిషియేషన్, దెర్ ఇస్ నో డౌట్. ఆ ఇనిషియేషన్ వల్ల పాకిస్తాన్ లో ఏం జరగబోతుంది అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిన అవకాశం ఉంది. ఆ విధంగా జరగబోతుంది అన్నది నా ప్రెడిక్షన్. వెంకటకృష్ణ, నాకు కూడా అనిపించింది, అందుకనే నేను మధ్యలో మిమ్మల్ని ఆపి మరీ అడిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అట్లా కనపడుతున్నాయి, వాళ్ళు తిరగబడుతున్నారు, అక్కడ ఇప్పటికే తిరగబడుతున్నారు. సో ఇక్కడ ఇంకొక 4 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయండి. ఇది జరిగిన తర్వాత
మన దగ్గర సోషల్ మీడియా వాళ్ళు క్లియర్గా ప్రభుత్వం చెప్తోంది, మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, బుద్ధిజీవులు కనీసం మినిమం అవగాహన ఉన్నవాళ్ళు లేకపోతే హ్యుమానిటీ ఉన్నవాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇది జరిగింది కేవలం ఉగ్రవాదం మీద జరిగిన దాడి మాత్రమే, పాకిస్తాన్ ప్రజల మీదనో పాకిస్తాన్ అమాయక పౌరుల మీదనో కాదు, వాళ్ళు చేస్తున్నారు మన ప్రజల మీద మన పౌరుల మీద, బట్ మనం చేస్తున్నది అది కాదు అని క్లియర్గా చెబుతుంటే కూడా ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో ఇక్కడ మన దగ్గర మన ఇండియాలో మన వాళ్ళే ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో అలాంటివి చేయొద్దు, చేస్తే కేసులు ఎదుర్కొంటారని చెప్పినా కూడా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. అది ఒక పాయింట్. తర్వాత పాకిస్తాన్ ఇవాళ ఉదయం నుంచి కవ్వింపు చర్యలు కాల్పులు జరుపుతోంది. ఇప్పటికి ఇందాక ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 15 మంది అమాయక పౌరులు చనిపోయారు సరిహద్దు దగ్గర, 40-50 మంది వరకు గాయపడ్డారు. దాన్ని మనం ఎలా చూడాలి? దాన్ని అంటే కొలెటరల్ డ్యామేజ్ కింద చూడాల్సి వస్తుందేమో. ఈ జరిగిన ఆపరేషన్ సింధూరికి జరిగిన మన వైపు జరిగిన డ్యామేజ్ కిందనే చూడాల్సి వస్తుందా? నెక్స్ట్ వాళ్ళు ఇంకేం చేసే అవకాశం ఉంది? ఇది రెండవది. తర్వాత మసూద్ అజర్ అనేవాడు చేస్తున్న హెచ్చరికలు, ఇండియా సంగతి చూస్తా, ఇంతకంటే ఎక్కువ చూపిస్తా, ఏదేదో మాట్లాడుతున్నాడు కదా, అతని హెచ్చరికలు ఎలాంటి రూపం తీసుకునే అవకాశం ఉంది? దాని తర్వాత ఫైనలీ ఆపరేషన్ సింధూర్ అనేది ప్రపంచ దేశాలకి ఎలాంటి సిగ్నల్? గిరిగిరి గారు, ఒక అన్ఫార్చునేట్ థింగ్ లేకపోతే ఒక బాధాకరమైన ఇదేంటంటే, ఇంత జరిగి ఒకవైపు దేశమంతా లేదా దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వానికి అండగా నిలవాలి, మీకు బీజేపీ అంటేనో లేకపోతే ఇంకో మోడీ అంటేనో మీకు సైద్ధాంతికంగా లేకపోతే ఇంకో రకమైన విభేదాలు ఉన్నాయి, ఈ విషయంలో ఒకలా ఉండాలి అని అంటే సరే, ఒకరిద్దరు కొంతమంది మాట్లాడారు, తర్వాత వాళ్ళు కూడా దారికి వచ్చారు, ఓకే, అంత బాగుంది. కానీ ఇంత జరిగిన తర్వాత ఉగ్రవాదం మీదనే మనం పోరాటం, మనం చేసింది కూడా అదే అని చెప్పిన తర్వాత కూడా సోషల్ మీడియాలో, నేను పేర్లు చెప్పడం ఎందుకు కానీ, చాలా భయంకరంగా ట్వీట్లు చేయడము ఇవన్నీ చేస్తున్నారు. చాలా అంటే నేను కొంచెం చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇది మన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాకిస్తాన్ ఏదో అమాయక దేశమైనట్టు, పాపం ఏదో పేద దేశం, దాని దగ్గర ఏమీ లేదు, ఎందుకు దాని మీద పగబట్టారని మాట్లాడుతున్న చదువుకునే వాళ్ళు అంటే బాగా చదువుకున్న మేధావులే, యంగ్స్టర్సే. ఎందుకు ఈ రకమైన దాన్ని ఒకవైపు ప్రభుత్వం చెబుతోంది ఇలాంటి పెట్టొద్దు అని చెప్పినా కూడా పెడుతున్నారు అంటే వీళ్ళకి మీరేం చెప్తారు? సాక్షరాత్ విపరీతస్య రాక్షస అని మనకు సామెత ఉంది. సాక్షర అన్న పదాన్ని మీరు తిరగేసి చదివారంటే రాక్షస అని అవుతుంది. అది సాక్షర అంటే చదువుకున్నవాడు అని అర్థం. ఆ పదాన్ని తిరగేసి చదివారంటే రాక్షస అంటే దాన్ని సరిగా ఆ చదువుని సద్వినియోగం చేసుకోకపోతే వాడు రాక్షసుడు అవుతాడు. అది మన పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అదే. ఈ రోజు మీకు వస్తున్న డిగ్రీలు మీకు ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు, మీకు విద్యను ఇవ్వట్లేదు. మీరు సంపాదించుకోవడానికి మీకు ఏదో ఉపాధి కల్పన కోసం ఏదో మీకు డిగ్రీలు వస్తున్నాయి, కానీ దానివల్ల మీకు సంస్కారం రావట్లేదు. అది మనకు ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం. పైపెచ్చు మన అకాడమిక్ సర్కిల్స్ అంతా కూడాను కల్చరల్ మార్క్సిజం పేరిట ఇక్కడ మొత్తం ఇన్ఫిల్టర్ అయిపోయి ఉన్నాయి. మన సబ్జెక్ట్స్ అన్ని కూడా దాని ఆధారంగానే ఉన్నాయి. మనం ఈరోజు యూనివర్సిటీలో చూసామంటే వందల వేల తరాలుగా మనకు వస్తున్నటువంటి పరంపరను ఛాలెంజ్ చేస్తూ అది తప్పు నిరూపించే దిశగా ఈ రోజు అంతా కూడా ప్రయాణం మనం చూస్తున్నాం. మనం మహిషాసుర షహాదత్ దివస్ చేస్తారు వాళ్ళు. దుర్గాదేవి అన్నది దళితుల్ని పీడించే దేవత అని చెప్పి మొదలు పెడతారు. శివాజీ అన్న కూడా ఒక లూటేరా, ఒక దొంగ, డెకాయిట్ అని వాళ్ళు చిత్రీకరిస్తారు. ఇలా మొత్తం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కబ్జా చేసుకున్నారు. కాబట్టి మీరు ఈరోజు చూస్తున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ట్వీట్స్ అన్ని కూడా దానికి ఆధారం అదే. భారత్ టేడే టుక్డే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా. దాని వెనకాల ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశం అన్నది ఎప్పుడు లేదు, ఇది ఎన్నో దేశాలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చాకే వాళ్ళ మోచేయి నీళ్లు దాగే మనం ఒక దేశంగా తయారయ్యాం అన్నటువంటి భావన వస్తుంది. మనకి ఇన్ని గణరాజ్యాలు ఉండేవి, మహాజనపదాలు ఉండేవి, ఉపగణ రాజ్యాలు ఉండేవి, అయినా మనల్ని అందరినీ భారత్ అనే పిలిచేవాడు. వాస్కోడిగామా ఏమన్నా ట్రావెల్ కి సీ రూట్ కనుక్కోవడానికి వచ్చాడా? భారతదేశానికి సీ రూట్ కనుక్కోవడానికి వచ్చాడు ఆయన. అలెగ్జాండర్ ఏమైనా అక్కడ ఉన్నటువంటి సింధు రాజుని జయించడానికి వచ్చాడా? భారత్ ని జయించడానికి వచ్చాడా? ఇన్ని రాజ్యాలు ఉన్నా మనల్ని భారత్ అని పిలిచేవాళ్ళు కదా. మన కాన్సెప్ట్ వేరే, వాళ్ళ కాన్సెప్ట్ వేరే. ఈ భావజాలాన్ని
ఈ అకాడమీలో రుద్దడం వల్ల మనం ఈరోజు చూస్తున్నాం. ఇది కల్చరల్ మార్క్సిజం యొక్క ప్రోడక్ట్సే మనం ఈరోజు సోషల్ మీడియా చూస్తున్నాం. మన దేశ హితానికి అసలు దేశాలు ఎందుకు, దేశాలు అక్కర్లేదు, అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు ఒకటే ఉండాలి, అది ఒక మార్క్సిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలే నడిపించాలి అన్నటువంటి ఒక ఆలోచన దృక్పథం ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి వస్తుంది. అది ఎవరు నడిపిస్తున్నారు? ప్రపంచంలో ఉన్నటువంటి 200 కుటుంబాలు నడిపిస్తున్నాయి. వాళ్ళు వాడేటి మోడల్ మార్క్సిజం, కానీ వాళ్ళు మల్టీ ట్రిలియనియర్స్ వాళ్ళందరూ. ఆ భావజాలంతో ఈ రోజు మనకు అమెరికాలో చూస్తున్నాం, వోకిజం అన్నది చూస్తున్నాం. భారతదేశంలో కూడా దానికి భిన్నంగా లేవు మనం. ఈ ప్రభావం అంతా దాని మీద ఉన్నది కాబట్టి దేశం అంటే నమ్మకం లేదు, దేశం అంటే గౌరవం లేదు, మన సంస్కృతి అంటే గౌరవం లేదు, మన పెద్దలంటే గౌరవం లేదు, మన భాష అంటే గౌరవం లేదు. ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే ప్రతిదాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. అసలు తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలి? తెలుగు భాష అక్కరే లేదు మనకు. ఉద్యోగం కావాలని ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు. ఈ తెలుగు భాషలో ఏముంది? సంస్కృతం అంటే ఏముంది? ఇది ఏదో మంత్రాలు వల్లేసుకోవడం తప్ప ఎందుకు సంస్కృతం? సో ఈ భావజాలం అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది, మనం అర్థం చేసుకోవాలి. మన మీద ఒక కల్చరల్ యుద్ధం జరుగుతోంది మన దేశం మీద. దాని ప్రభావం ఈరోజు చూస్తున్నాం. ఏదో ఒక పాకిస్తాను ఈ పహల్గామ్ అటాక్ దీనికి సంబంధించిన లేదా మనకు ఆపరేషన్ సింధూర్ దీనికి సంబంధించినది మాత్రమే కాదు, సుదీర్ఘంగా దాన్ని చాలా లోతుగా ఈ విషం అనేది నింపడం జరిగింది మన సమాజంలో. దాని దృష్ట్యానే ఈ పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక అంశం నేను బహుశా అంటే మనకు సంజయ్ గారు తర్వాత మనకు శ్రీనివాస్ చెప్పిన దాంట్లో ఎవడైతే కొల్లల్ సోఫియా ఖురేషి ఎవరైతే ఉన్నారో ఆవిడ గురించి ఒక్క విషయం మనం తెలుసుకోవాలి. ఆవిడ మన భారత సైన్యం చరిత్రలో మొట్టమొదటి స్త్రీ కమాండింగ్ ఆఫీసర్ ఆఫ్ వన్ కాంటింజెంట్. సైన్యంలో ఒక ఫస్ట్ స్త్రీ కమాండెంట్. సో కాబట్టి అది బిపిన్ రావత్ గారు అప్పుడు ఆర్మీ చీఫ్ గా ఉన్నప్పుడు ఆవిడ గురించి ఆయన చెప్పారంటే, ఆవిడని ఏదో స్త్రీ అనో లేకపోతే ముస్లిం స్త్రీ అనో అది పెడితే కనుక మాకేదో పెద్ద మంచి పేరు వస్తుందో ఆవిడ పెట్టలేదు. ఆవిడ దక్షతని ఆవిడకు ఉన్నటువంటి కేపబిలిటీ చూసి మేము పెట్టామని చెప్పారా? నో మా ఉద్దేశం కూడా లేదండి. అది చెప్పడం వెనుక ఉద్దేశం కూడా ఏంటంటే, ఆ ముష్కరులు 22వ తేదీన మహిళల ముందు వాళ్ళ భర్తలని, తండ్రినో అన్ననో దారుణంగా హింసించారు. గట్టిగా మాట్లాడితే నిన్ను చంపను మోడీకి చెప్పి అన్నారు కదా. మా మహిళలు ఏంటో మీకు తెలియదురా, మా మహిళల శక్తి ఏంటో తెలియదురా మీకు అని చూపించడం కోసం పెట్టారనే ఆ సెన్స్ లో తప్ప అందులో రెండో ఇది లేదు. యా, మిమ్మల్ని సమర్థిస్తున్నాను. కరెక్ట్. ఆవిడకు ఉన్నటువంటి అడిషనల్ క్వాలిటీస్ చెప్తున్నాను. కరెక్ట్. ఆవిడ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో మీకు చెప్తున్నాను అంతే. మీరు చెప్పట్లేదు. ఆవిడ అటువంటి దక్షత కలిగినటువంటి వ్యక్తిని పెట్టాం. ఏదో ఒక స్త్రీని పెట్టాలి, ఒక ముస్లిం స్త్రీని పెట్టాలి కాబట్టి మనం ఈ రోజు కాన్ఫరెన్స్ తీసుకురాలేదు ఆవిడని. ఆవిడ చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి, ఆవిడ కెరీర్ లో చాలా అద్భుతమైనటువంటి ర్యాంక్స్ గడించినటువంటి, స్వయం కృషితో గడించినటువంటి వ్యక్తిని మనం ఒకటి పెట్టాము. రైట్. ఒక్క నిమిషం గిరిధర్ గారు, ఒక్క నిమిషం అండి. ఇక్కడ లక్ష్మణ్ గారు, నేను పేర్లు చెప్పను కానీ ఒక 3-4 పోస్టులు నేను చదువుతాను. ఎంత అంటే ఇవి ఎంత ఇదిగా ఉన్నాయంటే, అది భావజాలం అనాలా లేకపోతే మనం ఇంకొక వేలో వెళ్తే గుర్తింపు వస్తుందనే పెడతారా నాకు అర్థం కావట్లేదు. ఒకటి, సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా, నేనేదో భక్తి పూజ శుభానికి సంకేతం అనుకునేదాన్ని, యుద్ధాలు శవాలను శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదంట. యుద్ధం కోసం శాంతి, శాంతి కోసం యుద్ధం అని పురాణాల కాలం నుంచి ఉంది కదా. యుద్ధాలు శవాలను మిగులుస్తాయి అంటే మరి పహల్గాంలో చేసింది ఏంటి? దాన్ని ఏమనాలి? ఈ పోస్ట్ పెట్టిన ఆ మహిళ, పెట్టింది మహిళలే, పేరు చెప్పట్లేదు నేను. ఇది ఒక పోస్ట్. రెండవది, ఇది ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన పోస్ట్ ఇది. ఇంకా ఈసారి ఈవీఎంలను మేనేజ్ చేసే పని లేదనుకుంటా, ఈ యుద్ధమే గెలిపిస్తుందేమో. ఇది ఏ రకమైన భావజాలం? అండ్ ఇంకొక పోస్టు, నాకు పాకిస్తాన్ ఎంత దూరమో గుజరాత్ ఉత్తరప్రదేశ్ కూడా అంతే దూరం, ఎవడూ మాకు ఉరగబెట్టిందేమీ లేదు. వాట్ ఈస్ దిస్? ఇంకొకటి, గోధీ మీడియా కొందరు యూట్యూబర్లు యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, ప్రభుత్వం అన్ని నగరాల్లో మాక్డ్రిల్ చేస్తోంది, ప్రజలు యుద్ధం వచ్చేస్తోందన్న భయంలోకి వెళ్తున్నారు, పహల్గాం దాడి వెనుక భద్రతా నిఘా వైఫల్యం గురించి ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడడం లేదు, కాల్పులు జరిపిన ఉగ్రవాదుల్ని 2 వారాలు గడిచిపోయినా ఎందుకు పట్టుకోలేకపోయారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్వశ్చనింగ్ పోస్ట్. ఇక ఇంకొకటి,
ఉగ్రవాద శిబిరాల మీద దాడి వీడియోలు ఉగ్రవాదులు రిలీజ్ చేశారా ఏంటి? చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. మన వైమానిక దళమైతే పైనుంచి దాడి చేసి దాడి తాలూకు వీడియోలను మాత్రమే రిలీజ్ చేయగలదు, కానీ గ్రౌండ్ లో రిలీజ్ చేయలేరు కదా. అంటే ఆ వస్తున్నవి ఫేక్ అని ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం అనుకుంటా. సో ఇలాంటి పోస్టుల్ని మనం టాలరేట్ చేయాలా? మ్యూట్లో ఉందండి, మ్యూట్లో ఉంది లక్ష్మణ్ గారు, మ్యూట్లో ఉంది. మ్యూట్లోనే ఉంది ఎందుకనో. ఈ సోషల్ మీడియా అన్నది ముఖ్యంగా చూస్తే మీరు ఒక అశాంతిని ప్రచారం చేసే ఒక విధానం, ఆ తర్వాత మీరు ముఖ్యంగా చూసుకుంటే ఈ సోషల్ మీడియాలో ఈ అకౌంట్స్ ఎవరివి అన్నవి కూడా మనం తీయాల్సిన అవసరం చాలా. ఎందుకంటే ఈ అకౌంట్స్ ప్రపంచం నుంచి ఎక్కడైనా సృష్టించవచ్చు వీటిని. కాబట్టి ఒక రకంగా ఈ సైకలాజికల్ వార్ఫేర్ ఈ విధంగా ఇది స్ప్రెడ్ చేయడానికి కూడా కొంతమంది బయట నుంచే ఈ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఐఎస్ఐ కూడా ఇటువంటి వాటిలో వారు కూడా ఉండొచ్చు అన్నది మనం వీ కాంట్ రూల్ ఇట్ అవుట్. తర్వాత వాళ్ళ స్లీపర్ సెల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ భారతదేశంలో కూడా. ఈ ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ కానీ వాళ్ళ సానుభూతి పరులు కానీ వీళ్ళు కూడా ఉంటారు. సో వీరందరినీ కూడా ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా చేయాలి. ఈ విధమైన కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవరు, వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ సపోర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇటువంటి జరుగుతున్న పరిస్థితుల్లో ఈ విధమైన విష వాతావరణాన్ని వీళ్ళు ప్రచారం చేసే దాంట్లో బిజీగా ఉంటారు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ ఈ విధమైన కామెంట్స్ ఉన్న వాళ్ళని ఒక స్పెషల్ గా ఒక యూనిట్ పెట్టి వాళ్ళు ఈ పనిలోనే ఉండాలి. ఈ ట్రేస్ అవుట్ చేసి వీళ్ళు ఎవరు అన్నదాన్ని మనం బయటికి తీసుకురావాల్సిన ఒక ముఖ్యమైన ఇది ఉంది. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసహనం పెరిగిపోయింది. ఎవరంటే మాకు ఏమైనా మేము మాట్లాడవచ్చు అన్న హీరో అన్నట్టు అయిపోయింది అంతే. నా సినిమా నేనే హీరో అన్నట్టుగా మాట్లాడుతుంటారు. వాడే దాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటాడు. ఈ విధమైన ఫాల్స్ ఈ స్టేటస్ రావడం వల్ల కూడా సమాజంలో చాలా ప్రమాదం ఉందండి. అది మనం గమనించాల్సిన ముఖ్య విషయం అన్నది మనం చూసుకోవాలి. తర్వాత రావు గారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మసూద్ అజర్ చేస్తున్న హెచ్చరికలు. ఎందుకంటే ఇతను హీఈస్ నాట్ అన్ ఇండివిజువల్, ఇది ఒక ఫోర్స్, వీళ్ళదంతా ఒక ఫోర్స్, మూడు నాలుగు రకాల ఉగ్రవాద వ్యవస్థలు. ఇతని హెచ్చరికలు కొంచెం ఇదిగా ఉంది. దాంతోపాటు ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత జరుగుతున్న కాల్పుల మాట ఏంటి? పాకిస్తాన్ చాలా మంది మన వాళ్ళు 15-20 మంది చనిపోయారు, ఇంకో 50 మంది గాయపడ్డారు. సో దీన్ని కూడా మనం డ్యామేజ్ కింద చూడాలి కదా. ఈ డ్యామేజ్ గురించి మీ విశ్లేషణ ఏం చెప్తారు బ్రీఫ్ గా? ఇందాక ఎప్పుడే అనుకుంటున్నాం అండి, దాన్ని కొలెటరల్ డ్యామేజ్ అనకూడదు. ఒకవేళ ఏదో పొరపాటును చేసి అక్కడ సివిలియన్స్ ఉండి పొరపాటును చనిపోయారు అనుకోవడానికి లేదు. అదేంటంటే క్లియర్ గా కావాలని సివిలియన్ బస్ స్టాండ్ మీద నుంచి, నాకు ఏరియా దాదాపు ఎవ్రీ 200 మీటర్స్ నాకు కొంచెం ఐడియా ఉంది, పూంచ్ బస్ స్టాండ్ మీద చేసింది అయితే అది క్లియర్ కట్ గా సివిలియన్ క్యాజువాలిటీస్ తీసుకునే విధంగా చేసి వాళ్ళు ఏమంటారంటే పాకిస్తాన్ లో ఒక ఫొటోస్ ఏమన్నా వాళ్ళకి చేరితే వాళ్ళు ఏమని చేరతారంటే ఇది మేము ఇండియాలో ఉన్న మా టెర్రరిస్ట్ గ్రూపుల్ని ఏదైతే పాకిస్తాన్ లో ఆపరేట్ చేస్తుందో వాళ్ళని చంపేసాము, ఆ ఫొటోస్ ని వాళ్ళు సివిలియన్స్ కింద చూపిస్తున్నారు. ఇప్పుడు మనం అంటున్నాం కదా ఆ క్యాంప్స్ లో ఎవరైతే ఉన్నారో సివిలియన్స్ అని హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేసేవని పాకిస్తాన్ ప్రొజెక్ట్ చేస్తుంది. అదే విధంగా మన మీద చెయ్యాలని చెప్పి పాకిస్తాన్ చేస్తుంది. అవును. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే పూంచ్ ఏరియాలో కూడా కొంత హిందూ ఏరియాస్ ఉన్నాయి, అలాగే షియా ఏరియాస్ ఉన్నాయి. ఇటువంటి ఏరియాస్ దగ్గరలో ఉందండి బస్ స్టాండ్. అలాగే మేందర్ లో కూడా అటువంటిదే పరిస్థితి. అటువంటి ఏరియాస్ లో చేసింది, అది చూసుకోవాలండి. రైట్. ఆ పరిస్థితిని కూడా మన వాళ్ళు ముందుగానే కొంత నివారించుకోకపోతే మన అమాయక పౌరులు ఇదే అవకాశం. తర్వాత శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? మసూద్ అజర్ హెచ్చరికలు గాని పాకిస్తాన్ కొనసాగిస్తున్న కాల్పులు గాని బ్రీఫ్ గా శ్రీనివాస్ గారు ప్లీజ్. బోర్డర్ లో మనకి ఈ యొక్క కాల్పుల ఎక్స్చేంజ్ అనేటువంటిది మోస్ట్ కామన్ థింగ్ అండి. ప్రత్యేకించి 1990s లోను 2000s లోను ఇది చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత ఈ మధ్య కాలంలో సీజ్ ఫైర్ అనేటువంటిది వాళ్ళు దానికి కట్టుబడ్డం మొదలెట్టారు, మనం కట్టుబడ్డం మొదలెట్టాం. కాబట్టి ఈ మధ్య కాలంలో మళ్ళీ మనం ఆ వైలేషన్స్ అనేటువంటి చూడలేదు. మళ్ళీ మనకి పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ సీజ్ ఫైర్ ని ప్రాక్టికల్ గా వైలేట్ చేయడం,
నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత దాన్ని ఉధృతం చేయడం అనేటువంటిది జరిగిందండి. ఇటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే ఈ బార్డర్ లో ఉండేటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలు ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయండి. అందుగురించే లెఫ్టినెంట్ గవర్నర్, మనకి శ్రీనగర్ లెఫ్టినెంట్ గవర్నర్, అలాగే జమ్మూ కాశ్మీర్ యొక్క జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేశారు అంటే కలెక్టర్స్ ని ఆ సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వేకేట్ చేసి సేఫ్ ప్లేసెస్ తీసుకురండి అని చెప్పారండి. అండ్ రెండోది ఏంటి అంటే ఈ బస్ స్టాండ్ మీద టార్గెట్ చేసి ఫైర్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా క్యాజువాలిటీస్ మనకు పెంచడం, నష్టం కలిగించడం. అలాగే పాకిస్తానీ మీడియాలో ఏం చెప్పింది అంటే ఆపరేషన్ సింధూర్ కి ప్రతిగా 15 చోట్ల మేము అటాక్ చేసాం. ఆ అటాక్ చేయడం ఏంటండి, ఈ యొక్క ఫైరింగ్ ఎక్స్చేంజ్, ఈ ఎక్స్చేంజ్ చూపించి మేము అటాక్ చేసాం అని చెప్పుకుంటుంది. అదేవిధంగా మౌలానా మసూద్ అజార్ ఏదైతే ఉన్నాడో ఆయన ఇచ్చినటువంటి హెచ్చరిక ఏదైతే ఉందో అది ఉగ్రవాద దాడులకు కూడా ప్రస్తుతం అంటే మనం ఏంటంటే ఏం చూస్తున్నాం అంటే ఫస్ట్ పాకిస్తాన్ ఏమన్నా మనకి ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చా, లేకపోతే డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ మీద దాడి చేయొచ్చా, మన యొక్క పౌర ఆవాసాల మీద ఏమన్నా దాడి చేస్తుందా, ఇలాంటివి ఆలోచిస్తున్నాం అండి. కానీ మౌలానా మసూద్ అజార్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక తీవ్రవాది, ఈయన స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే దేశంలో ఇంటర్నల్ గా కొన్ని టెర్రరిస్ట్ అటాక్స్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు కాకపోయినా సరే ఇది నడుస్తూ ఉంటుంది. అవును, రైట్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. సంజయ్ గారు, ఫైనల్ గా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం ప్రపంచ దేశాలకి పాకిస్తాన్తో పాటు, పాకిస్తాన్, చైనా వీటితో పాటు ప్రపంచ దేశాలకి ఇచ్చిన సిగ్నల్ ఏంటి? చాలా క్లియర్ సిగ్నల్ అండి. ఒక నిమిషం ఆగి ఆలోచిస్తే మనం మన భౌగోళికంగా ఎక్కడున్నామని. ఒక పక్కన చైనా ఉందండి, న్యూక్లియర్ వెపన్స్, వాళ్ళ సేనలు మన సరిహద్దుల మీద మోహరించున్నాయి. ఇంకో పక్కన పాకిస్తాన్, బర్మాలో అలజడి ఉంది. ఇంకో పక్కన బంగ్లాదేశ్ లో అలజడి ఉంది. మనకి తెలిసిన విషయమే, నేపాల్, శ్రీలంక ఎప్పుడు అనిశ్చితంగా ఉంటుంది రాజకీయ పరిస్థితి. ఒక్క నిమిషం ఆలోచిస్తే అమెరికాకి కెనడా బదులు చైనా, మెక్సికో బదులు పాకిస్తాన్ ఉంటే అమెరికా ఎట్లా ప్రవర్తిస్తుంది? అలానే ఎక్కడో జరుగుతున్న యుక్రెయిన్ వార్ కి యూరోపియన్స్ అంతా భయపడిపోతున్నారు. ఫ్రాన్స్ కి చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటే ఎట్లా బిహేవ్ చేసేవాళ్ళు యూరోపియన్స్? అంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి కూడా మనం ఇంత చైనా సేనలు మన సరిహద్దుల మీద మోహరించినప్పటికీ కూడా ఎటువంటి సంకోచం లేకుండా, భయపడకుండా ముందుకు అడిగేసి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల్ని పెద్ద ఎత్తున దాడులు చేయటం అన్నది ఈ ఇండియా మిలిటరీ స్ట్రెంగ్త్ ని ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తారండి, గమనిస్తారు. ఇంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించటం, మిగతా కార్యక్రమాలు సివిలియన్ ప్రోగ్రామ్స్ కూడా మీరు చూస్తే అవి కూడా మామూలుగా చక్కగా సజావుగా సాగిపోతున్నాయి. స్పేస్ మీద ఇవాళ ప్రధానమంత్రి పొద్దున మాట్లాడారు, వేరే ఎకనామిక్ యాక్టివిటీస్ నడిచిపోతున్నాయి. ఇంత కాంప్లెక్స్ జియోపొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పటికీ, ఇంత డేంజరస్ జియోపొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పటికీ మన భారత ప్రభుత్వం ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్లి పాకిస్తాన్ లో ఇలా చేయటం జరిగిందండి. ఇది ఈ ఎనీ ఆర్మీకి, ఎనీ డిఫెన్స్ ఫోర్సెస్ కి ఇటువంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయటం అంత సులువైన విషయం కాదండి. అలాంటి అంత కాంప్లెక్స్ సిచ్యువేషన్ మన డిఫెన్స్ ఫోర్సెస్ హ్యాండిల్ చేస్తున్నాయి. అలాంటి డిఫెన్స్ ఫోర్సెస్ ఇంత కాంప్లెక్స్ సిచ్యువేషన్ లో కూడా పెద్ద ఎత్తున మిసైల్ స్ట్రైక్స్ చేయటము, పాకిస్తాన్ ని వెనక్కి పుష్ చేయటము జరుగుతున్నాయి. ఇవాళతో మనం గెలిచేసామని చెప్పలేమండి. పాకిస్తాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది చూడాలి. ఇవాళ రాత్రి, రేపు రాత్రి, నెక్స్ట్ 36 hours అవ్వచ్చు, 3 months అవ్వచ్చు, పాకిస్తాన్ ఆర్మీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఉరి, బాల్కోట్ జరిగినప్పుడు ఏం జరగలేదని పాకిస్తాన్ ఆర్మీ తప్పించుకుని పారిపోయేదండి. ఈ రోజు వాళ్ళ ప్రజలు చూస్తుండగానే పెద్ద ఎత్తున బాంబులు పడ్డాయి. ఇస్లామాబాద్ లాంటి ప్లేసెస్ లో అయితే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో మనం బాంబులు వేస్తే, దాని పక్కన బాంబులు వేస్తే చప్పుళ్ళు వినపడ్డాయట ధ్వని. సో ఇంత కాంప్లెక్స్ జియోపొలిటికల్ సిచ్యువేషన్ లో ఇంత గొప్ప మిలిటరీ ఆపరేషన్ చేయటం అన్నది ప్రపంచంలో ఉన్న అన్ని మిలిటరీ స్ట్రాటజిస్ట్, డిఫెన్స్, ఇంటర్నేషనల్ స్ట్రాటజిస్ట్ వాళ్ళు దే విల్ టేక్ నోట్ ఆఫ్ ఇట్. ఇప్పుడే నేను ఒక నోట్ వచ్చింది నాకు మా వాళ్ళ దగ్గర నుంచి, కొంచెం రీసెర్చ్ చేసింది, బ్రీఫ్ నోటే. ఒకవేళ సాంప్రదాయ యుద్ధమే కనుక స్టార్ట్ అయితే 4 నుంచి వారం రోజుల్లో పాకిస్తాన్ పని అయిపోతుంది. ఎందుకంటే అది పైకి మేకపోతు గాంభీర్యమే, లోపల మాత్రం బిక్కుబిక్కుమంటుంది. దాని కారణాలు ఏంటి అంటే పాక్ ఆయుధాల్లో సగం పని చేయట్లేదు, ఆ పనిచేసే స్థితిలో లేవు. F-16 ఫైటర్ జెట్స్లో 55% పని చేయట్లేదు.
మెయింటెనెన్స్కు సరిపడా డబ్బులు లేవు పాకిస్తాన్ దగ్గర. అలాగే 160 JF థండర్ జెట్స్లో సగం పనిచేయట్లేదు, తుప్పు పట్టిపోయిన రాడార్లు ఉన్నాయి. పాక్ సబ్మరైన్స్లో 80% పనిచేయడం లేదు. ఫైటర్ జెట్లకు సరిపడా ఇంధనం ఉందా అనేది కూడా ప్రశ్నార్థకమే. పాక్ ఆయుధ సామాగ్రిలో చైనా నుంచి 45%, అమెరికా నుంచి 20% ఆయుధాలు దిగుమతి చేసుకున్నా వాటిని మెయింటైన్ చేయలేక సతమతం అవుతోంది పాకిస్తాన్. సో ఇలాంటి పరిస్థితుల్లో అది ఎన్ని రోజులు పోరాడుతుంది అనేది అది ఇక మనం దానికి కాలానికి